హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ జర్నలిస్ట్ జగదీష్. వైజాగ్ అనగానే ఇన్ఫ్లుయెన్సర్స్ అడ్డా అంటూ ఉంటారు. అంటే ఇక్కడ సముద్రం ఎలా ఉందో అలాగే ఇన్ఫ్లుయెన్సర్లు కూడా చాలామంది ఉంటూ ఉంటారు. అసలు ఇన్ఫ్లుయెన్సర్స్ అనగానే వైజాగ్లోనే ఎక్కువ మంది దొరుకుతూ ఉంటారని అంటూ ఉంటారు. సో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వైజాగ్లో ఉండే అద్భుతమైన సీనరీస్ని కవర్ చేస్తూ అద్భుతమైన రీల్స్ చేస్తూ ఉంటారు. సో మనం ఇక్కడికి రావడానికి కారణం ఏంటంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ని వెతుక్కుంటూ వచ్చామండి. వైజాగ్ వరకు వచ్చేసాం. సో ఇక్కడ ఈ ఏరియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నారని తెలిసింది. సో ఆ ఇన్ఫ్లుయెన్సర్ని వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళతో ఒక ఇంటర్వ్యూ, ఒక ఫన్నీ ఇంటర్వ్యూ, ఒక ఎంటర్టైనింగ్ ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటూ ఉన్నాను. సో వాళ్ళు ఎక్కడున్నారో వెతికిద్దాం. ఈ ఇన్ఫ్లుయెన్సర్ ఎక్కడున్నారో వెతికిద్దామండి. యూఎస్ నేను చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఇగోండి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు. సో ఈ ఇద్దరు అమ్మాయిల్లో ఒక అమ్మాయిని ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాం. హాయ్ 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 కల్పన. హాయ్ సిరి, హౌ ఆర్ యూ? యూఎస్ వీళ్ళిద్దరూ అద్భుతమైన ఇన్ఫ్లుయెన్సర్స్. ఇన్స్టాలో మంచి ఇన్ఫ్లుయెన్సర్స్గా అంటే అద్భుతమైన ఫాలోయింగ్ ఉన్న అమ్మాయిలు. సో రీల్స్ అద్భుతంగా చేస్తుంటారు. వీళ్ళ ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉంటాయి. ఏంటి ఎక్కడికి వచ్చారు ఇక్కడ అంటే రీల్స్ చేయడం కోసం? జస్ట్ ప్రమోషన్స్ అండ్ రీల్స్ కూడా చేసుకోవడానికి ఇద్దరం వచ్చాము. తిన్న ఫ్రెండ్ నాకు అన్ని రీల్స్ తినేది వేసేది అనమాట. నాకు తెలుసు, ఆ అమ్మాయి తెలుసు. ఈ అమ్మాయి ఇంటర్వ్యూ నేను చేశాను. ఓకే ఓకే ఫైన్. సో అంటే టైం వేస్ట్ ఎందుకని చెప్పి రీల్స్ చేస్తున్నారు మధ్యలో, అంతేనా? అంతే కదండి. మరి మా ఇన్ఫ్లుయెన్సెస్కి ఏం వర్క్ ఉంటుంది? ఎప్పుడైనా ప్రమోషన్స్ కావాలి వస్తాము, రీల్స్ చేస్తాం, మాకు రీచ్ కావాలి కదా అకౌంట్కి. సో వస్తూ ఉంటాం, డైలీ వస్తామండి. మీరు ఈరోజు మమ్మల్ని కలిసారు, అంతే వేరియేషన్. ఓకే వ్యూస్, యాక్చువల్గా ఈ అమ్మాయి పేరు రౌడీ పిల్ల. అంటే రౌడీతనంగా ఉంటూ ఉంటుంది, అందుకని చెప్పి రౌడీ పిల్ల కల్పన. సో అలియాస్ కల్పన బొమ్మాలి. అవును, ఏంటి రౌడీ పిల్ల నుంచి కల్పన బొమ్మాలి అయ్యావేంటి? యాక్చువల్లీ అది రౌడీ పిల్ల అంటే నా ట్రెడిషనల్ ఉంటుంది మొత్తం, నా రీల్స్ మొత్తం ఆ శారీ కట్టుకుంటారు, మీ నేమ్కి అది సెట్ కావట్లేదు అన్నారు. సో దానికోసం నేను ఆ టైంలో థింక్ చేశాను అనమాట. జెన్యున్గా అది బొమ్మలి అంటే ఏం కాదు, అది నా ఇంటి పేరు. సో సర్నేమ్ పెట్టుకున్నాను అనమాట. ఆ నేమ్ వల్ల నాకు ఇంకా బాగా పాపులారిటీ అండ్ ఇంకా ఫాలోయింగ్ అక్కడి నుంచే ఎక్కువ స్టార్ట్ అయింది అనమాట. అంటే బొమ్మాలి అనేసరికి కొంచెం వెరైటీగా ఉంది కదా, సో ఆ నేమ్ వల్ల నాకు ఫాలోయింగ్ వస్తుంది. నేను కూడా ఇంకా అదే కంటిన్యూ చేసుకుంటున్నాను. అంటే బొమ్మాలి అనగానే బొమ్మాలి నిన్ను వదలా అనే ఒక డైలాగ్ చాలా ఫేమస్ కదా, అలాగే ఎవరైనా అన్నారా? చాలా మంది అంటారండి కామెంట్స్లోని, ఇన్బాక్స్లోని, ప్రతి ఒక్కరు చెప్పే మాటే అది. సో దానివల్లే మేబీ నాకు ఫాలోయింగ్ కూడా ఎక్కువ వస్తుంది. నేను కూడా చాలా హ్యాపీ దానివల్ల. ఒక్కసారి ఆ డైలాగ్ చెప్పి, వదల బొమ్మాలి వదల. వదల బొమ్మాలి నిన్ను వదలా. ఓకే సరే, అంటే రౌడీ పిల్ల నుంచి ఆ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ అనమాట. అంటే చేంజ్ చేసుకున్నావు. సో ఇన్స్టాలోని అంటే నువ్వు రకరకాల రీల్స్ చేస్తూ ఉంటావు కదా, చూస్తూ ఉంటాను, ఎక్స్ప్రెషన్స్ అదిరిపోతూ ఉంటాయి. ఎక్కడైనా యాక్టింగ్ నేర్చుకున్నావా? అయ్యో అదేం లేదండి. జస్ట్ స్టార్టింగ్లో అయితే అసలు ఎక్స్ప్రెషన్స్ వచ్చా కాదు. డే బై డే చేసే కొద్దీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కదా, సో ఆ వేలోనే చేస్తూ 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 ఇంప్రూవ్మెంట్ ఇప్పటికి ఇలా వచ్చాను. నాకు యాక్చువల్గా ఫస్ట్ ఇంట్రెస్టే లేదు, ఏదో టైం పాస్ కోసం మొదలుపెట్టింది. ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేదాకా ఎదిగిందంటే చాలా హ్యాపీగా ఉంది కదా. సో ఈరోజు వర్క్ చేయకుండా ఇంట్లో ఉంటూ అయితే దాని నుంచి బాగానే ఎర్న్ చేసుకున్నా, చాలా హ్యాపీగా కూడా ఉంది. దానివల్ల ఒకప్పుడు వద్దు ఈ రీల్స్ చేయొద్దు, నీకు అవసరమా, అమ్మాయివి నువ్వు చేయకూడదు అన్న వాళ్ళు ఇప్పుడు మీ అమ్మాయి చాలా బాగా చేస్తుంది, ప్రమోషన్ కావాలి మాకు పంపిస్తారా అనే స్టేజ్కి వచ్చాను. మా డాడీ వాళ్ళు మాత్రం చాలా హ్యాపీ దానివల్ల. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మనకు అలా డిస్కరేజ్ చేసే పర్సన్స్ ఇప్పుడు మీ అమ్మాయి బాగా చేస్తుంది అని కాంప్లిమెంట్స్ ఇస్తే మన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు కదా. సో చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడైతే నాకు. అంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఎందుకు వద్దన్నారు అంటే అమ్మాయి ఇవన్నా ఒకే ఒక కారణంతోనా? ఆబ్వియస్లీ ఎవరికైనా అదే ప్రాబ్లం. భయమనా? భయం అనే ఒక భయం ఉంటుంది కదా. మెయిన్ ఏంటంటే సొసైటీ, మన పేరెంట్స్కి ఏ ప్రాబ్లం ఉండకపోయినా చుట్టుపక్కల సొసైటీ ఏమనుకుంటుందా అని ఒక ఇంటెన్షన్ అయితే అందరికీ ఉంటుంది. సో మీ అమ్మాయి ఇలా చేస్తుంది, వాళ్ళు పాజిటివ్గా అన్నా కూడా ఓకే మన అమ్మాయి అందరికీ ఇలా తెలుస్తుంది, ఎందుకు తెలియాలి, మన ఇంట్లో పాప మనకే తెలియాలి, ఎవరికీ తెలియకూడదు అని చాలా రిస్ట్రిక్షన్స్. ఒకటి కాదు, మా బ్రదర్, మా మదర్, ఫాదర్ అందరూ తిట్టేవారు, దానివల్ల చాలా ఇష్యూస్ అయ్యేవి. మ్యారేజెస్ రావు, నీకు పెళ్ళి కాదు, వీడియోస్ చేస్తే పెళ్ళి కాకుండా ఎవరికైనా ఉంటుందా చెప్పండి, అమ్మాయివి నువ్వు చేయకూడదు, ఇంకా చాలా రిస్ట్రిక్షన్సే వచ్చాయి. ఈ రోజు ఆ రిస్ట్రిక్షన్స్ అన్ని దాటి హ్యాపీగా మా మమ్మీ ముందే నేను ఇప్పుడు చేయగలుగుతున్నాను. బ్రేక్ డౌన్ చేసావు అనమాట. ఆబ్వియస్లీ అంతే కదా, వాళ్ళు అన్నదాన్ని ప్రూవ్ చేసుకోవడానికైనా నేను కష్టపడి చేస్తాను. ఈ రోజు అందరూ నన్ను వాల్యూ ఇస్తున్నారు. ఓకే కల్పన అనగానే ప్రతి ఒక్కరికి ఇన్స్టాగ్రామ్ చేస్తుంది, ఇన్ఫ్లుయెన్సర్గా తెలుసు అనమాట. సో నాకైతే అది చాలా హ్యాపీగా ఉందండి. సో
సరే ఎక్కడైనా కూర్చొని మాట్లాడదాం. అంటే మీరు 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 నిల్చుంటే నేను చూడలేకపోతున్నాను. యా కల్పన అయితే కల్పన బొమ్మలి అని పిలవాలా? రౌడీ పిల్ల కల్పన అని పిలవాలా? నాకైతే 2 కళ్ళు లాంటివి. ఇది వద్దని చెప్పలేను, అది వద్దని చెప్పలేను. ఎందుకంటే 300K ఫాలోయింగ్. 150K వరకు అలా వచ్చింది ఆ నేమ్‌తోనే అండ్ 150K వరకు ఇలా వచ్చింది. సో 2 నాకు ఇంపార్టెంటే కదా! మీరు ఎలా పిలిచినా పలుకుతాను. సో కాదు నువ్వు రౌడీ పిల్ల అన్నావు కాబట్టి నువ్వు చేసే రౌడీ పనులు కూడా మాకు చూపించాలి కొన్ని. అయ్యో! డైలాగ్స్ గాని అలాంటివన్నీ తర్వాత చేద్దు గాని. సో ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అంటే యాక్చువల్‌గా ఒక ఐడెంటిటీ అనేది క్రియేట్ అయింది నీకు. హ్మ్. సో అంతకుముందు నీ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది? అంటే ఏం చదువుకున్నావు ఏంటి? నేను ఇంటర్ కంప్లీట్ చేశానండి. అండ్ ఆఫ్టర్ దట్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల నేను డిస్కంటిన్యూ చేయాల్సొచ్చింది. అండ్ కంప్లీట్ చేసేద్దాం అనుకున్నాను. కరస్పాండింగ్‌గా కట్టాను. డిగ్రీ కూడా ప్రైవేట్‌గా కంప్లీట్ చేసేసాను. అండ్ ఆఫ్టర్ దట్ జాబ్ చేద్దామని చెప్పి జాబ్ కూడా చేశాను నేను. ఒక 3, 4 ఇయర్స్ వరకు జాబ్ కూడా చేశాను అకౌంట్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఇన్‌స్టాగ్రామ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది బాగా. సో, ఆ టైంలో నార్మల్‌గా చేసేది ఒక స్టార్టింగ్ ప్రమోషన్ వచ్చింది. అక్కడి నుంచి బావుంది లైఫు. అండ్ మెయిన్ ఓవర్ ఏంటంటే మనం డైలీ జాబ్‌కి వెళ్తూ ఉంటాం. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చేసే సాలరీ ఇక్కడ మంత్లీ ఎంజాయ్‌మెంట్ అయిపోతుంది. నేను చేసే ప్రమోషన్స్ వల్ల నాకు ఆ ఎర్నింగ్స్ వస్తున్నాయి. అండ్ దట్టు ఏంటంటే ఇది నా లైఫ్ గోల్ గదా! సో, ఇది నాకు ప్రొఫెషనల్‌గా అనిపించింది. సో, నేను దీన్ని ఎంచుకున్నాను. అంటే లైఫ్ గోల్ అని అంటూ ఉన్నావు కదా! లైఫ్ గోల్ అంటే ఏంటి? అంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఒక ఎదిగిన తర్వాత ఏంటి సినిమాల్లోకి వెళ్ళాలి, లేకపోతే ఇంకేమైనా చేయాలి, యాక్టింగ్ చేయాలి అలాంటివేమైనా ఉన్నాయా? అయ్యో! అదేం లేదు. ఓన్లీ జస్ట్ యాక్టింగ్ అంటే ఇష్టం బాగా. సో, నా యాక్టింగ్ స్కిల్స్ నేను 10 మందికి చూపించాలనుకున్నాను. ఇన్‌స్టాగ్రామ్‌లో 3,00,000 మెంబర్స్ నన్ను ఫాలో అవుతున్నారు. 3,00,000 మందికి నేను తెలిసానంటే నాకు అంతకంటే ఏం కావాలి. ఇంకా మూవీస్ అంటారా? ఆ ఫీల్డ్ మీద అసలు నాకు ఇంట్రెస్ట్ లేదు. అండ్ షార్ట్ ఫిలిమ్స్ లాంటివి లైక్ వెబ్ సీరీస్ లాంటి వాటి మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. ఇఫ్ మంచి క్యారెక్టర్ వచ్చి కొంచెం ఆడ్‌గా లేకుండా ఉన్నా కూడా నీట్‌గా చేస్తాను. ఆ ఛాన్స్ కోసం ఎప్పటినుంచో వెయిట్ కూడా చేస్తున్నా. అంటే మూవీస్ అంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? వెబ్ సీరీస్‌లు అంటే ఎందుకు ఇంట్రెస్ట్? మూవీస్ ఇన్ ది సెన్స్ మీకు తెలియనిదేముంది. మూవీ ఫీల్డ్ అనేసరికి ఆబ్వియస్‌లీ ఎవరికైనా భయముంటుంది. ఒక చిన్న ఫియర్ అనేది కంపల్సరీ. సో, ఆ ఫియర్ మీద వెళ్ళి ఇప్పుడు మనం కష్టపడి సక్సెస్ అయినా కూడా వీళ్ళు రాంగ్‌గానే వెళ్లారని చెప్పి ఒక ఇది ఉంటుంది ఇంటెన్షన్. మనదేంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో, మన పేరెంట్స్‌కి ఎంత ఇన్‌కమ్ వచ్చినా కూడా పక్క వాళ్ళు ఎవరైనా అంటే ఈజీగా దానికి ట్రిగ్గర్ అయిపోతూ ఉంటారు. సో, ఆ ప్రాబ్లమ్ నేను ఫేస్ చేయాలి అనుకోవట్లేదు. సో, వెబ్ సీరీస్ అంటారా? నార్మల్‌గా లోకల్‌లో వైజాగ్‌లో చాలామంది వెబ్ సీరీస్ చేస్తున్నారు ప్రెజెంట్. సో, మనం ఇంట్లో ఉండి చేసుకోవచ్చు. జస్ట్ టైమ్ పాస్‌లా ఉంటుంది. అండ్ నా యాక్టింగ్ స్కిల్స్ నేను చూపించుకోవచ్చు కదా! సో, అది ప్లాన్ చేస్తున్నా. కానీ ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్‌లో వెబ్ సీరీస్‌లు అనగానే వల్గారిటీ గాని, క్రైమ్ ఎలిమెంట్ గాని, రకరకాల అడల్ట్ కంటెంట్ గాని ఇలాంటివన్నీ ఎక్కువైపోయి అనేది వినిపిస్తుంది. అంటే మనం చాలా వెబ్ సీరీస్‌లో అలాంటి కంటెంట్ అడల్ట్ కంటెంటు ఇలాంటివన్నీ ఎక్కువ చూస్తున్నాం. సో, మూవీస్ అయితే కనీసం పద్ధతిగా ఉంటది గదా! అడల్ట్ కంటెంట్ ఉండే అంటే ఇలాంటి వెబ్ సీరీస్‌లు అనేటప్పటికి అంటే వెబ్ సీరీస్‌లకి సెన్సార్‌షిప్ లేకపోవడం వలన సో, వాళ్ళు ఏదైనా అంటే కథ పరంగా చెప్పదలుచుకుంది. అంటే నేను ఐయామ్ డోంట్ క్రిటిసైజింగ్ ఎనీబడీ. సో, కథ పరంగా చెప్పాల్సొచ్చినప్పుడు వాళ్ళు కొంత ఫ్రీడమ్ తీసుకుంటూ ఉన్నారు. ఇంకా ఎక్కువ దూరం వెళ్తూ ఉన్నారు. సో, మూవీస్‌లో అయితే సెన్సార్‌షిప్ ఉంటుంది. ఒక పద్ధతిగా ఉంటుంది. అలాంటి రూల్స్ ఏమైనా వస్తే చేయొచ్చు కదా! మూవీస్‌లో కూడా నాకు ప్రాబ్లమ్ లేదు. చెప్తున్నాను గదా! నీట్‌గా ఉండి కొంచెం చూడ్డానికి లైక్ ఇప్పుడు మూవీస్ ఉన్నాయి. ఒకప్పుడు మన 'సావిత్రి' గారున్నారు. ఆవిడని ఎలా చూస్తారు, ఇప్పుడు హీరోయిన్స్‌ని ఎలా చూస్తారు. మనకి ఆ కంటెంట్ కావాలి. సో, నాకు ఆ కంటెంట్ వస్తే గనుక డెఫినిట్‌గా మీరన్నట్టు వెళ్తాను. అండ్ మీరు వెబ్ సీరీస్ గురించి చెప్పారు కదా! వెబ్ సీరీస్‌లో కూడా సేమ్ అంతే గదా! ఆడ్ కంటెంట్స్ ఉన్నాయి. ఈవెన్ ట్రెడిషనల్‌గా లైక్ స్టూడెంట్స్, చిన్న పిల్లలు కూడా చేసే కంటెంట్స్ ఉన్నాయి. నేను ఆ కంటెంట్స్ ఎంచుకున్నాను. సో, దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. సో, ఈ తరంలో 'సావిత్రి' గారిలాగా ఉండాలనా? ఆబ్వియస్‌లీ అంతే అండి. ఇంకా మీరు అలా అంటే కరెక్టే అది. నాకు కూడా అదే ఒపీనియన్. కానీ నువ్వు చేసేవన్నీని ఎక్కువ రీల్స్ అవన్నీ చేస్తూ ఉంటావు గదా! కొంచెం రొమాంటిక్‌గా ఆ ఫీలింగ్ ఉండేవన్నీ ఎక్కువ చేస్తూ ఉంటావు గదా! అలా అంటే ఇప్పుడు నాకు డాన్స్ అంతగా వచ్చు అని కాదు, అలా అని రాదని కాదు. నేను ప్రొఫెషనల్ డాన్సర్‌ని అయితే కాదు. సో, నా టాలెంట్ ఏంటంటే ఒకరికి టాలెంట్ డాన్స్‌లో చూపించే స్కిల్స్ ఉంటాయి. ఒకరికి ఎక్స్‌ప్రెషన్స్‌లో చూపించే స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు నాకు ఎక్స్‌ప్రెషన్స్ వచ్చు. నాలా అందరూ చేయాలంటే కష్టం కదా! నా ఎక్స్‌ప్రెషన్స్ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు నా ఫేస్‌లో చూపిస్తున్నాను. మనం ఏదైనా ఎక్స్‌పోజింగ్ లాంటివి చేస్తే మనం ఇబ్బంది పడాలి. అటువంటివి లేకుండా మన ఫేస్‌లోనే నా హావభావాలు అంటారు చూడండి. అన్నీ నా ఫేస్‌లో కనిపిస్తున్నాయి. అది నా టాలెంట్ అనే చెప్పుకోవాలి కదా! దాంట్లో తప్పు లేదు కదా! తప్పు లేదు. అంటే కాదు. అంటే నువ్వు చేసేవి ఎక్కువ రొమాంటిక్ కైండ్ ఆఫ్ సాంగ్స్, ఆ ఎక్స్‌ప్రెషన్స్ అవన్నీ కొంచెం బావుంటున్నాయి అంటున్నాను అంతే. అవునవును. థ్యాంక్ యూ. కాంప్లిమెంట్ ఇచ్చినందుకైతే థ్యాంక్ యూ. కానీ చేసిన దానికి రీజన్ అయితే చెప్తున్నాను కదా! నా ఫేస్ ఫీచర్స్ అండ్ నా ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ నేను అందరికీ చూపించాలి అనుకున్నా. సో, ఆ సాంగ్స్ జనరల్‌గా ఇప్పుడు సాంగ్స్ బావుంటాయి కదా! ప్రొఫైల్‌లో పెట్టుకుంటాను. సో, ఆ సాంగే చేస్తాను. అంతకు మించి ఏం లేదు పర్సనల్‌గా. యాక్చువల్‌గా నాకు తెలిసింది నువ్వు ఒకప్పుడు సీరియల్‌లో యాక్ట్ చేద్దాం అనుకున్నావు. ఒక హీరోయిన్ క్యారెక్టర్ వచ్చింది. ఒక
అంటే ఇప్పుడు బాగా పాపులర్ అయిన ఒక సీరియల్ ఇప్పుడు ప్లే అవుతుంది. అవును. సో, అందులో ఏదో కొన్ని ఇబ్బందుల వలన నువ్వు చేయలేదు అని తెలిసింది. ఏంటది? యాక్చువల్‌గా మూవీ ఫీల్డ్ కూడా సీరియల్ ఫీల్డ్ కూడా ఇంట్రెస్ట్ ఉందండి. ఒకప్పుడు బాగా ట్రెండింగ్ అయ్యే సీరియలు. ఇప్పుడది అయిపోయింది. బట్ ఆ సీరియల్ నేమ్ అయితే చెప్పాలనుకోవట్లేదు. మా టీవీలో బాగా ట్రెండింగ్. అంటే ఆ సీరియల్ వస్తే ఆ వర్క్స్ అన్ని లేడీస్ వర్క్స్ అన్ని పక్కన పెట్టి వెళ్లి చూసేవారు. ఆ సీరియల్‌లో అనుకోకుండా చిన్న ఆపర్చునిటీ వచ్చింది. బట్ సీరియల్ అన్నాక, మూవీ ఫీల్డ్ అన్నాక ఇంకా ఫీల్డ్ గురించి తెలిసిందే కదా! చిన్న లిటిగేషన్స్ ఉంటాయి. సో, దాని అంటే వల్ల లిటిగేషన్స్ అంటే ఏంటి? ఎలాంటివి? ఇంకా మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆబ్వియస్‌లీ మూవీ ఫీల్డ్ అన్నాక ప్రతి అమ్మాయికి ఉండే ప్రాబ్లమ్ ఒకటే. నాకు కూడా సేమ్ ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. సో, నాకు అటువంటి ఛాన్సెస్ సో, వద్దు. కాంప్రమైజ్ అలాంటివి యాహ్! అలాంటి ఇబ్బందులా? ఓకే. ఆబ్వియస్‌లీ. అందుకని చెప్పి నాకు అది వద్దని చెప్పేసి నేను డ్రాప్ అవుట్ అయిపోయాను. ఇంక అప్పటి నుంచి నాకు మూవీ ఫీల్డ్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు. అంటే సీరియల్‌లో కూడా అంటే యాక్ట్ చేయడానికి సో, కాంప్రమైజ్ అనేది అడిగారు. యెస్. ఆబ్వియస్‌లీ అన్నిట్లో ఉంటాయండి. సీరియల్, మూవీస్ ఎవ్రి దాంట్లో ఉంటది. కానీ మన లక్ బావుండి మన టాలెంట్ అనేది ఉంటే ఖచ్చితంగా డెఫినిట్‌గా వెయిట్ చేయాలి మనం. ఆ ఆప్షన్ మనకొస్తుంది. ప్రతి ఒక్కరికి ఒక చాయిస్ వస్తుంది గదా! ఆ బెటర్ ఆపర్చునిటీ కోసం నేను స్టిల్ వెయిట్ చేస్తున్నా. అటువంటివి లేకుండా వస్తే ఇప్పటికైనా నేను చేయడానికి రెడీ. కానీ అటువంటివి ఉండకూడదు అంతే. సో, అది ఏ సీరియల్ చెప్పగలరా? అది నేము మెన్షన్ చేయాలనుకోవట్లేదు. అందుకే కదా చెప్తున్నా. మా టీవీలో బాగా ఒకప్పుడు ట్రెండింగ్ అయ్యే సీరియల్ అని. ఓహ్! యాహ్! బాగా ట్రెండింగ్‌లో నడిచిన సీరియల్. నడిచిన సీరియల్. అందులో ప్రెజెంట్ అది అయిపోయింది అందులో కూడా. ఏంటి? ఎలాంటి క్యారెక్టర్ అన్నారు మీకు? జస్ట్ హీరోయిన్ ఉంది గదా! సీరియల్‌లో తనకి ఫ్రెండ్ క్యారెక్టర్ అనమాట. ఓకే. సో, అది నేను లీడ్ చేయాలి. దాంట్లో చిన్న నాకు క్యారెక్టర్ కూడా నచ్చలేదు. మెయిన్ ఏంటంటే నేను నో చెప్పాను. ఆఫ్టర్ దట్ వాళ్ళు డైరెక్ట్‌గా అడిగారు. అండ్ నాకు ఇంట్రెస్ట్ లేదండి. సో, అంటే 100% ఉంటాయని కూడా చెప్పలేదు వాళ్ళు. 50 ఛాన్సెస్ ఇప్పుడు నాకు ఓకే అమ్మ మీరు ఇంటర్వ్యూలో అయితే ఓకే సెలెక్ట్ అయ్యారు. ఆఫ్టర్ దట్ ఫర్దర్‌గా మూవ్ అయ్యాక ఉండొచ్చు. మీరు దానికి కూడా రెడీ అవ్వాలి అని చెప్పేసి అన్నారు. సో, నేను అప్పుడే డ్రాప్ అవుట్ అయిపోయాను. ఇప్పుడు ఒకసారి అగ్రీమెంట్ చేసుకొని వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడే కంటే ఫస్టే డ్రాప్ అవుట్ అయిపోతే బెటర్ కదా! అందుకే నేను డ్రాప్ అవుట్ అయిపోయాను. ఓకే. సో, ఆ తర్వాత ఎప్పుడు అంటే సినిమాలు, సీరియల్స్ ఇట్లాంటి వాటి మీద దృష్టి పెట్టలేదా? లేదండి. ఆ సెట్ అయిన పర్టిక్యులర్ మూవ్‌మెంట్ తర్వాత నాకింక ఫీల్డ్ మీద ఒకరి దగ్గరికెళ్లి చేయాలన్న ఆప్షన్ వదిలేసి ఇన్‌స్టాలోనే చేద్దామని చెప్పేసి ఇంక నేను డిసైడ్ అయ్యి ఇన్‌స్టాగ్రామ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టుకుంటున్నా. సో, ఇన్‌స్టాలో ఎంతోమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎదుగుతూ ఉన్నారు గదా! అంటే అవును. ఎదుగుతున్నారు. సో, ఒక ఎర్నింగ్ అనేది కూడా సంపాదిస్తూ ఉంటారు. సో, ఒక సెల్ఫ్ ఐడెంటిటీ అనేది కూడా క్రియేట్ అవుతూ ఉంటుంది. అవును. సో, ఎర్నింగ్స్ అనేవి ఎలా వస్తూ ఉంటాయి? ఎర్నింగ్స్ అంటే ఇప్పుడు లైక్ ఏదైనా న్యూ షాప్ ఓపెన్స్ ఆర్ ఫెస్టివల్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రమోటింగ్స్ ప్రతి ఒక్కరికి కావాలి కదా! ఎవరైనా ఫ్రీగా పబ్లిసిటీ ఇస్తున్నామంటే డెఫినెట్‌లీగా తీసుకుంటారు. సో, అలానే మాకు ఒక కొత్త షాప్ ఓపెన్ అవుతుంది అంటే, మేడం మాకు ఇలా షాప్ ఓపెన్ అవుతుంది. మీరు రావాలి. ఓపెన్‌కి రావాలి. లైక్ వీడియో చేయాలి. మీ పేజ్‌లో మాకు ప్రమోటింగ్ కావాలి. సో, అలా కాంటాక్ట్ అవుతారు. మాకు పేమెంట్స్ అన్నీ ఓకే అనుకుంటే మేము కూడా వెళ్ళి మాకు హ్యాపీయే కదా! మాకు అంటే కొత్త షాప్ ఓపెన్ అవ్వగానే మమ్మల్ని ఇన్వైట్ చేస్తున్నారంటే మేము కూడా ఆబ్వియస్‌లీ సెలబ్రిటీస్ లాగే కదా! సో, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మేము కూడా వెళ్లి చేస్తూ ఉంటాము. ఓకే. ఇన్‌కమ్ అనేది ఎలా ఉంటూ ఉంటుంది? అంటే అనుకున్నంత సఫిషియెంట్‌గా ఉంటుందా? అది చెప్పలేమండి. ఇప్పుడు ఒక మంత్ బాగా హైకొస్తుంది. ఓకే. హ్యాపీ అనుకుంటే ఒక మంత్ తక్కువ రావచ్చు. ఓకే. సో, అటువంటి టైంలో ఏం చేయాలంటే ఒక మంత్‌లో మనకి వస్తున్నప్పుడు అప్పుడే సైడ్ ఇన్‌కమ్ పక్కన పెట్టుకొని నెక్స్ట్ మంత్ మనకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రతి దాంట్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఈ మంత్ సాలరీ వస్తది, సరిపోతది, సరిపోకపోతది. సో, అలానే ఇది కూడా ఒక మంత్ ఎక్కువొస్తుంది, ఒక మంత్ వస్తది, ఒక మంత్ కంప్లీట్ జీరో అసలు ఏమీ ఉండవు. ఇప్పుడు ఫెస్టివల్ సీజన్స్ ఉంటాయి. అన్‌ఫెస్టివ్ సీజన్స్ ఆ టైంలో అసలు ఎవరు కాంటాక్ట్ అవ్వరు, అప్రోచ్ అవ్వరు. సో, బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి అంతే. ఓకే. సో, బిజినెస్ అంటే మార్కెట్ ఎప్పుడైతే నడుస్తుందో ఆ టైంలో ఉంటాయి కొత్త యాహ్! కొత్తవి ఏవైనా. అవును. ఆబ్వియస్‌లీ అంతే అండి. సో, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నీ లైఫ్ ఎట్లా ఉంది? ఎలా ఫీల్ అవుతున్నావు? నాకు చెప్పడానికైతే చాలా ఎక్సైట్‌మెంట్ ఉంది. ఎందుకనంటే ఒకప్పుడు చాలా బాధపడ్డాను. రీల్స్ చేయాలన్నా కూడా లైక్ ఇంట్లో మమ్మీ లేనప్పుడు, డ్యాడీ లేనప్పుడు ఫాస్ట్‌గా రెడీ అయిపోయి ఫాస్ట్‌గా ఒక 2, 3 రీల్స్ చేసేసి వెంటనే మమ్మీ ఆళ్ళొచ్చేలోపు మొత్తం సర్దేస్తాననమాట. లైక్ స్టాండ్స్ అని, ఫోన్స్, డెకరేషన్, శారీ అంతా తీసేసి అంటే ఎలా అంటే ఇప్పుడు ఒక థీఫ్ చూడండి వెళ్తాడు ఓనర్స్ వచ్చేలోపు అలా అనమాట. మమ్మీ వస్తారు. ఈ టైంకి వెళ్తున్నారు. మమ్మీ ఈ టైంకొస్తారు. ఈ టైంలో ఒక 3 రీల్స్ చేసేయాలి. అలా ఫాస్ట్‌గా చేసుకునేదాన్ని. అక్కడి నుంచి ఇప్పుడు మా మమ్మీ నా పక్కన కూర్చుంటారు. లేదంటే మమ్మీ వెనకాతల వర్క్స్ చేసుకుంటూ తిరుగుతారు. నేను మమ్మీ ముందు క్యాంప్ పెట్టి చేసుకుంటాను. ఓకే. అక్కడి నుంచి ఈ స్టేజ్‌కొచ్చాను అనంటే ప్రౌడ్‌గా ఉంటది కదా! చాలా. నాకు కూడా చాలా ప్రౌడ్‌గా ఉంది దీనివల్ల. అంటే బయట ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా బయటకు వెళ్ళినప్పుడు ఎలాంటి కాంప్లిమెంట్స్
వస్తూ ఉంటాయి? అంటే నెగెటివ్‌గా వస్తాయా? పాజిటివ్‌గా వస్తాయా? ఎలా ఉంటాయి? స్టిల్ ఇంతవరకు నాకు నెగెటివ్‌గా అయితే బయట ఎవరు రెస్పాండ్ అవ్వలేదండి. నన్ను చూడగానే ఫస్ట్ థింగ్ ఏంటంటే, "మేడం మిమ్మల్ని పలానా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసాను. మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. లేదంటే మీది ఈ సాంగ్స్ నాకు చాలా ఇష్టం. మీరు శారీస్‌లో బావుంటారు. లైక్ శారీస్‌లో చేయండి." ఆ కాంప్లిమెంట్స్ తప్ప బయట నెగెటివ్‌గా ఒక కాంప్లిమెంట్ రాలేదు. యాహ్! సారీస్‌లో బావుంటారు గదా! మరి సారీ కట్టుకొని రావాల్సింది. అయ్యో! నాకు తెలియదు కదా మీరు ఇంటర్వ్యూ చేస్తారని. ఓకే. మేము జనరల్‌గా రీల్స్‌కొస్తాము. మీరు అలా వచ్చారు. కోయిన్సిడెంట్‌గా కలిసాం. మీరు ముందు నాకు ప్రిపేర్ చేసుకొనుంటే ఖచ్చితంగా నేను కూడా శారీ కట్టుకొనొచ్చేదాన్ని. ప్రిపరేషన్ లేకుండా ఉంది కాబట్టి ఇంటర్వ్యూ బావుంది. యాహ్! ఆబ్వియస్‌లీ మళ్ళీ అలానే ఆ! అనుకోవాలి. ఓకే. ఆ! వాళ్ళు అలా అంటూ ఉంటారా? యాహ్! అంటే అండి. సారీస్‌లో బావుంటారు ఇట్లా అని. ఆబ్వియస్‌లీ ఇలా బావుంటారు. మేడం మిమ్మల్ని ఫాలో అవుతున్నాం. కొంతమందయితే వాళ్ళు నా దగ్గరకొచ్చి మిమ్మల్ని చూసానని చెప్పి సెల్ఫీ అడుగుతారు చూడండి. అప్పుడు నాకు చాలా ఎక్సైటెడ్‌గా ఉంటది. ఓకే. ఆ టైంలో ఎలా అనిపిస్తదంటే, ఓకే. మనం ఇంత కష్టపడినందుకు నాకు కూడా ఒక గుర్తింపుంది. ఇది చాలని అనిపిస్తది. హ్మ్. సో, బావుందండి. ఈ ఫీల్డ్ అయితే చేసుకుంటూ ఉన్నాను. చాలామంది బావున్నాయి అంటారు. బట్ 100 మెంబర్స్ పాజిటివ్‌గా ఉన్నా అందులో ఒక పర్సన్ నెగెటివ్‌గా డెఫినెట్‌గా ఉంటాడు. నేను కామెంట్స్ కూడా ఏ వీడియోస్‌కి ఆన్‌లో పెట్టుకోను. ఆహా! స్టిల్ పెట్టినా కూడా 90 కామెంట్స్ బాగా వచ్చినాయంటే ఒక్క కామెంట్ మాత్రం వస్తది ఆబ్వియస్‌లీ. అమ్మాయి అన్నాక ఆబ్వియస్‌లీ వస్తది. 90 మెంబర్స్ కరెక్ట్‌గా మనం ఎంత దేవుడు వీడియో పెట్టినా కూడా బ్యాడ్‌గా కామెంట్ చేసేవాడు బ్యాడ్‌గానే చేస్తాడు. సో, అవన్నీ పట్టించుకోకుండా మన పనేదో మనం చేసుకొని వెళ్ళిపోవడమే అండి. అంటే బ్యాడ్ కామెంట్స్ పెట్టినప్పుడు నువ్వు మళ్ళీ రెస్పాండ్ అవ్వడం అట్లాగా ఏమైనా ఉంటుందా? యాహ్! అండి. డెఫినెట్‌గా. ఇప్పుడు అన్నీ వదిలేసిన వాళ్ళు ఏమి రెస్పాండ్ అవ్వరు. బట్ మనమేంటంటే ఒక ఎథికల్ ఫ్యామిలీలో ఉంటున్నాము. మన ఫ్యామిలీకి ఒక వాల్యూ ఉంటది సొసైటీలో. సో, దానికి నేను రెస్పాండ్ అవుతాను డెఫినెట్‌గా. వాడిని రెస్పాండ్ అయ్యి వాడికి నేను కౌంటర్ వేసిన తర్వాతే ఆఫ్టర్ దట్ బ్లాక్ ఆర్ సమ్ రిస్ట్రిక్ట్ ఏదైనా చేస్తాను. సో, మనం రెస్పాండ్ అవ్వకుండా ఉంటే వాడు ఇంకొక అమ్మాయిని కూడా అలానే చేస్తాడు. సో, నేను మ్యాక్స్ ఏవి ఆన్‌లో ఉంచుకోను కామెంట్స్. ఎందుకంటే 90 మెంబర్స్ ప్లస్‌లో చాలామంది అంటూ ఉంటారనమాట. మేడం మీకు అందరూ ప్లస్‌లో కామెంట్స్ చేస్తున్నారు కదా! పాజిటివ్‌గా చేస్తున్నారు కదా! ఆ ఒక్క పర్సన్ కోసం నెగెటివ్‌గా ఇంకొకటేంటి అనంటే నాకు నెగెటివ్‌గా ఎవరైనా కామెంట్స్ పెడితే నాకంటే ఎక్కువ నా ఫాలోవర్సే కొట్టుకుంటారు. "నువ్వు ఆ ఓకే. అమ్మాయిని ఎందుకలా అంటున్నావు? అంత పద్ధతిగా చేస్తుంది. సో నువ్వెందుకలా అన్నావు?" వాళ్ళే డిస్క్రైబ్ చేసుకుంటారు. సో సో, అంతగా ప్రేమించేస్తున్నారా? అంతే అండి. నా వరకు రానివ్వరు. సో, నేను ఓకే. దానివల్ల చాలా హ్యాపీ అయ్యాను. అందుకే ఆ! ఇప్పుడు కామెంట్స్ కూడా నేను ఆఫ్‌లోనే ఉంచుతున్నాను. నాకు ఇంతవరకు రీసెంట్‌గా చేసిన ఏ వీడియోస్‌లోని ఒక్క నెగెటివ్ కామెంట్ కూడా లేదు. అన్నీ బాగున్నాయి. ఎక్కువ మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చేస్తున్నాయి ఓహ్! కామెంట్స్‌లో. అబ్బా! ఇదేదో బావుందే. అయితే మ్యారేజ్ అవ్వాలనుకునే అమ్మాయిలందరూ రీల్స్ చేయాలంటారా? అయ్యో! అలా అని కాదు. అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటది. నాకు యాహ్! ఇందులో ఉంది, ఇందులో వస్తున్నాయి. జాబ్ చేసే అమ్మాయికి చుట్టూ ఉండే కొలీగ్స్ ద్వారా వస్తది. సో, ఎవరి ప్రొఫెషనల్స్‌లో వాళ్ళకుంటాయి. ఆబ్వియస్‌లీ అమ్మాయి అంటే కంపల్సరీ ఇవుంటాయి. ఓకే. కల్పన అంటే యాక్చువల్‌గా ఇందాక నీకు చాలా లవ్ ప్రపోజల్స్ కాదు గానీ మ్యారేజ్ ప్రపోజల్స్. యాహ్! సో, ఆబ్వియస్‌లీ. మ్యారేజ్ ప్రపోజల్స్ ఎక్కువొచ్చాయని అన్నావు గదా! సో, అవును. అలాంటి వాటిలో ఏమైనా బాగా ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన ప్రపోజల్ ఏదైనా ఉందా? ఇంట్రెస్టింగ్‌గా అంటే రీసెంట్‌గా ఒక ప్రొఫైల్ వచ్చింది. హ్మ్. ఓకే. ఆల్మోస్ట్ అంతా బావుంది. నాకు చాలా ఇయర్స్ తర్వాత లైక్ లవ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఒక్కసారి చిన్న ఇష్యూ అయింది. సో, హ్మ్. అప్పటి నుంచి నేను దాని జోలికి వెళ్ళలేదు. సో, ఆఫ్టర్ దట్ నాకు రీసెంట్‌గా వచ్చిన ప్రపోజల్ నాకొకటి బాగా నచ్చింది. లైక్ ఏంటంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు చూడండి. హ్మ్. అలా అనిపించింది ఒక ప్రొఫైల్. ఆహా! బట్ చిన్న అంటే ఇష్యూ కాదు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ నీకా? అయ్యయ్యో! అంటే ఆ ఫీల్ కాదు. జస్ట్ ఆ ప్రాసెస్‌లోని ప్రొఫైల్ చూడగానే ఓకే. ఓకే ఓకే. చేయొచ్చు. మనం హ్మ్. చేసుకోవచ్చు అన్న టైప్‌లో ఒక ప్రొఫైల్ అనిపించింది. హ్మ్. కానీ ఉంటాయి కదా! మ్యారేజ్ అంటే చిన్న ఒక నువ్వు నేను అనుకుంటే అయిపోయేది కాదు కదా! సో, అందరి విషయంలో జరిగిందే నాకు జరిగింది. సమ్ డౌరీ ఇష్యూ అండ్ తనకి నాకు బాగా ఏజ్ గ్యాప్ ఒకటుంది. ఓకే. సో, అవన్నీ చూసుకున్నాక మనకు సెట్ అవ్వదనిపించింది. సో, లైట్ తీసుకున్నా. అదొకటే ఇంట్రెస్టింగ్ వచ్చినియి చాలా. బట్ అంత ఇంట్రెస్టింగ్‌గా నేనెప్పుడు చూపలే. మా మమ్మీ వాళ్ళకి ఓకే అయితే నాకు ఓకే. లేదంటే లేదు అంతవరకే. అంటే ఈ ప్రపోజల్స్ అన్నీని ఇన్‌స్టా రీల్స్ చూసిన తర్వాత వస్తున్నాయా? అయ్యయ్యో! అలా అంటారేంటండి? అహా! ఇన్‌స్టాగ్రామ్‌కి కాదు. కాదు. దీనికి కాదు. ఇందాక నువ్వు అన్నావు కదా! యాహ్! యాక్చువల్‌గా యాహ్! ఇన్‌స్టాలో చూసిన తర్వాత నాకు చాలా ప్రపోజల్స్ వస్తూ ఉన్నాయని అన్నావు. ఆబ్వియస్‌లీ అది ప్రపోజల్స్ అంటే మీకు తెలీదా చెప్పండి? నార్మల్‌గా లవ్ ప్రపోజల్సా? యాహ్! ఆబ్వియస్‌లీ లవ్ ఆ! ప్రపోజల్స్ ఉంటాయి. అండ్ సమ్ మ్యారేజ్ ప్రపోజల్స్ అంటే నాకు చెప్తారు గానీ, మా పేరెంట్స్‌కొచ్చి చెప్పలేరు కదా! నాకొచ్చిన ప్రపోజల్స్ అన్నీ మన రిలేటివ్స్, మామయ్య వాళ్ళు చూసిన మ్యాచెసే అంతే. సో, కాదు లవ్ ప్రపోజల్స్ అన్నావు గదా! సరే అంటే నాకు తెలిసి నీకో పెద్ద లవ్ స్టోరీ ఏదో ఉండే ఉంటది. అయ్యో! సో, అంటే రౌడీ పిల్ల వెనకాతల దాగున్న లవ్ స్టోరీ ఏంటది? అయ్యయ్యో! అదేం లేదండి. లవ్ అలాంటి పెద్ద ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? నా కెరియర్ అంతా ఎడ్యుకేషన్ వరకు అయిపోయింది. ఓకే. కాలేజ్‌లో గర్ల్స్‌ది కోఎడ్ లేదు. హ్మ్. అబ్బాయిలతో పరిచయం లేదు. ఆఫ్టర్ దట్ స్కూల్ ఫ్రెండ్సే. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళ మీద ఆ ఫీల్ రాదు. ఆఫ్టర్ దట్ జాబ్, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్. నేను తిరిగానంటే
అంటే ఒక అమ్మాయి ఉంటది. ఆ అమ్మాయితోనే తిరుగుతాను. నా ఇన్‌స్టాగ్రామ్ చూసిన వాళ్ళందరికీ తన గురించి తెలుసు. ఎవరు సిరి సిరి గుత్తులతోనా? గుర్తుల తెలుసు కదా! ఆ అమ్మాయితో కాకుండా ఇంక నేను ఎక్కడికి ఎవరితో వెళ్ళను. నాకు ఒకప్పుడు అసలు ఫ్రెండ్స్ కూడా లేరండి. టు బీ ఫ్రాంక్ ఒక ఇద్దరు ఉంటారు అంతే. ఒక అమ్మాయి అండ్ ఇద్దరు అబ్బాయిలు. నాకు ఫ్రెండ్స్ గానీ ఎవరు లేరు. ఆఫ్టర్ దట్ రీసెంట్‌గా తనతో పరిచయం ఉంది. ఫస్ట్ నుంచి ఆ అమ్మాయి తెలుసు. కానీ రీసెంట్‌గా బాగా పరిచయం అయింది. లైక్ ఎవ్రీథింగ్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం, లైక్ మా ఇంట్లో అకేషన్స్, మేకప్ ఈవెంట్స్ అవన్నిట్లికి బాగా క్లోజ్ అయిపోయాం. తన వల్లే నాకు చాలా మంది ఫ్రెండ్స్. ఇప్పుడు నాకు అందరూ తెలుసు కానీ ఒకప్పుడు నాకు ఎవరూ తెలీదు. ఇన్‌స్టా చేస్తున్నానంటే ఇంట్లో చేసుకోవడం, ఇంట్లో ఉండడం అంతవరకే. కాదు. ఇదంతా ఏదో చెప్పాలని చెప్తున్నావు గానీ, అలా కాదు. లవ్ స్టోరీస్ లేకుండా ఎవరైనా ఉంటారా? లవ్ స్టోరీ చెప్పు. నీ లవ్ స్టోరీ నేను ఏంటి? అదే చెప్తున్నాను కదా! ఆబ్వియస్‌గా చెప్తున్నాను. ఇప్పుడైతే నాకు ప్రెజెంట్ నిజంగా ఇంట్రెస్ట్ లేదండి. ఒకప్పుడు ఉండేదా? ఒకప్పుడంటే స్కూల్ టైము. హ్మ్. స్కూల్ డేస్‌లో స్కూల్ చేసే డేస్‌లో. లవ్ అసలు అది లవ్వే కాదు. ఓకే. ఒక అబ్బాయి మనకు చెప్పారు. మనం ఏదో చేసాము. సమ్ ర్యాండమ్ ఏదో ఇష్యూ అయింది. ఇంట్లో వాళ్ళు తెలుస్తది కదా! అప్పుడు మొబైల్స్ లేవు, ఏమీ లేవు. తిట్టారు. అక్కడితో క్లోజ్ అండి. జస్ట్ ఒక ఎలా ప్రపోజ్ చేసాడు ఆ అబ్బాయి? అయ్యో! ప్రపోజా? స్కూల్ ఏజ్‌లో ప్రపోజ్ ఏంటండి? ఏమో ఊరుకోండి. మరి స్కూల్ లవ్ స్టోరీ అన్నావు కదా! అవును. అప్పుడు రూ. 1 చాక్లెట్ ఇస్తే చాలా హ్యాపీ అయ్యేవాళ్ళం తెలుసా? ఆ టైమ్ స్కూల్ ప్రపోజ్ అనమాట అది. ఓకే. సో, తర్వాత నుంచి ఏ ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఇంకా తెలుసు కదా! బయట జనరేషన్స్ ఎలా ఉన్నాయండి. లవ్ అంటే కొన్ని డేసే. మనకు ఆ లవ్ వద్దు. జస్ట్ ఇంట్లో వాళ్ళు చూపించింది చేసుకున్నా అయిపోయింది అక్కడితోనే. అంటే లవ్ మీద ఇప్పుడు ఒక కామెంట్ చేశావు. లవ్ అంటే కొద్ది రోజులు మాత్రమే అన్నట్టు. అంటే అట్లా అంటే బయట చూసే వాళ్ళని అనిపిస్తూ ఉందా? యాహ్! ఆబ్వియస్లీ అంతే కదా! నా సరౌండింగ్స్‌లో నా ఫ్రెండ్స్ వాళ్ళే ఉన్నారు చాలామంది. లవ్ చేయడం, ఒప్పుకోకపోవడం, లైక్ సమ్ డేస్ తర్వాత బ్రేకప్స్ వస్తాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏంటంటే డ్రింకింగ్. లవ్ బ్రేకప్ అయిందంటే డ్రింకింగ్. చాలా చూసాను. నా ఫ్రెండ్స్‌లోనే చాలామంది అలా అయ్యారు. సో, ఆ బర్డెన్ నేను తీసుకోవాలి అని అంటే కాదు అనుకోవట్లేదు. కదా! ప్రతి ఒక్కరికి అంటే అమ్మాయిలకు కూడానా? అవునండి. అమ్మాయిలకి, అబ్బాయిలకి చాలామంది ఉన్నారు. ఇప్పుడు అమ్మాయి సిన్సియర్‌గా ఉంటే అబ్బాయి ఉండదు. అబ్బాయి ఉంటే అమ్మాయి ఉండదు. ఆహా! అలా కాదు. లవ్ బ్రేకప్ అయితే డ్రింకింగ్ అన్నావు కదా! డ్రింకింగ్ అంటే అది మనం చెప్పలేం. మనకి చెప్పి చేయరు కదా! ప్రైవేట్‌గా, పబ్లిక్‌గా చేస్తారా? ప్రైవేట్‌గా చేసుకుంటారా ఎవరైనా అది? అవునవును. అహా! అమ్మాయిలు కూడా అంటే నేను మామూలుగా అంటే నువ్వు ఒక అమ్మాయి కాబట్టి అడుగుతున్నాను. అంటే నీ హ్మ్. ఏజ్ గ్రూప్‌లో మొత్తం అందరిని చూస్తూ ఉంటావు కదా! సో, యాహ్! యాహ్! అమ్మాయిలు కూడా ఆ కైండ్ ఆఫ్ కల్చర్‌కి అలవాటు పడ్డారా? అంటే బ్రేకప్ అయితే ఉన్నారండి. బాధపడుతూ బూత్ చేయడం. అంటే అందరూ అని చెప్పను. హ్మ్. ఒక 90%లో అదే ఒక అదే. 10% మెంబర్స్ ఉంటారు అలాంటి అహా! వాళ్ళు గూడా. ఎప్పుడు అమ్మాయిల్లో గాని, అబ్బాయిల్లో గాని హ్మ్. అందరూ అని చెప్పడానికి ఉండదు యాహ్! ఎక్కడైనా. యాహ్! అవును. ఎందుకంటే అందరిని జనరలైజ్ ఎలా చేయగలుగుతాం? అంతే కదా! కొంతమంది. యాహ్! ఉంటారు. ఒక 90 మెంబర్స్ ఇప్పుడున్నారు అంటే 90%లో అందులో ఒక 10% మెంబర్స్ అయినా ఉంటారు. బట్ వాళ్ళ నేమ్ మెన్షన్ చేయడం నాకు ఇష్టం లేదు. ఓకే. సో, అది వదిలేస్తే చూసాను. చాలా వరకు చూసాను. సో, నాకు అటువంటి వాటి మీద అందుకే ఎప్పుడు ఇంట్రెస్ట్ రాలేదు. మెయిన్ ఏంటంటే బర్త్‌డేని తీసుకోవాలని అనుకోవట్లేదండి. టెన్షన్ పడాలి, ఇంట్లో అబద్ధాలు చెప్పాలి అవన్నీ నాకొద్దు. జస్ట్ ఫ్రెండ్స్‌తో వెళ్తున్నాను, చిల్ అవుతున్నాను. అండ్ నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు. హ్మ్. ఎక్కడికైనా ఏదైనా కావాలంటే వాళ్ళే అన్నీ చూసుకుంటారు. సో, ఇంకా లవ్ మీద ఇంట్రెస్ట్ రాలేదు ఎప్పుడు. ఓకే. వైజాగ్‌లో యాక్చువల్‌గా అంటే నేను విన్నదేంటంటే, అంటే ఎనీ ఇంటర్వ్యూయర్ ఒకే ఒక మాట అంటే ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరూ అంటూ ఉంటారు. హ్మ్. వైజాగ్ అనగానే ఇన్‌ఫ్లుయెన్సర్స్ తెగ ఉంటూ ఉంటారు. అలాగే అందమైన అమ్మాయిలందరూ ఇక్కడే ఉంటారు. ఇట్లాగని ఏంటంటారు? ఇది ఏంటంట కారణం? మరి అలా అంటున్నారంటే వాళ్ళ దగ్గర అందమైన అమ్మాయిలు లేరేమో! లేదా మేబీ వాళ్ళు చూసుండరు అందమైన అమ్మాయిలు ఇంతవరకు. మన వైజాగ్ ఇప్పుడు మన సిటీ ఇది. మన సిటీని మనమే కదా పాపులర్ చేసుకోవాలి. ఆబ్వియస్‌లీ అంతే వైజాగ్‌లో ఉండే అందమైన అమ్మాయిలు ఎక్కడో ఉండరు. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. అంటే వైజాగ్ నుంచి ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎదగడానికి కారణం ఏంటి? లొకేషన్సా? లొకేషన్స్ అనే కాదు. ప్రతి ఒక్కరికి ఒక టాలెంట్ ఉంటది. లైక్ ఏంటి అంటే చెయ్యాలి. ఒక ఇంటెన్షన్ ఉంటది. మనం చేద్దాం ఏదైనా చెయ్యాలి. అండ్ మన వాళ్ళకున్న డెడికేషన్ అందరికీ ఉండదని చెప్పట్లే. ఉంటుంది. బట్ మన వైజాగ్‌లో వాళ్ళకి కొంచెం ఎక్కువ. అది ఓకే. చాలా. అండ్ దట్ టూ మనలో మనకి లైక్ సెల్ఫిష్‌నెస్ ఉండకుండా కొంచెం సపోర్టివ్‌నెస్ ఉంటది. బాగా మనకంటే గ్రోత్ ఇవ్వం గానీ, మనతో ఈక్వల్‌గా అయితే గ్రోత్ ఇవ్వడానికి ఇష్టపడతాం. సో, మనలో ఆ సపోర్టింగ్ క్యారెక్టర్ ఉంది గాబట్టి, మన వైజాగ్ నుంచి ఎక్కువ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వస్తూ ఉంటారు. అవునా? యాహ్! అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇక్కడ చాలామంది ఉన్నారు కదా! మీరందరూ గెట్ టుగెదర్స్ అట్లాంటివి ఏమైనా ఉంటాయా? మీటింగ్స్ ఎప్పుడు ఉంటాయా? గెట్ టుగెదర్స్ అంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ కోసం సెపరేట్‌గా ఏమి ఉండదు. మాకు ఏవైనా ప్రమోషన్స్ లైక్ ఉంటే మేము షేరింగ్స్ చేసుకోవడం అండ్ ఆ పర్టిక్యులర్ టైంలో కలుస్తూ ఉంటాం. ఆఫ్టర్ దట్ ఏమైనా ఈవెంట్స్ లైక్ లాస్ట్ మంత్‌లో 2 ఇయర్స్ బ్యాక్ హోలీ ఈవెంట్ అవుతది. అండ్ న్యూ ఇయర్ ఈవెంట్ 2 మంత్స్ బ్యాక్ న్యూ ఇయర్ ఈవెంట్ కూడా అయింది. సో, అటువంటి ఈవెంట్స్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ మేము ప్రమోటింగ్స్ చేస్తా ఉంటాం గదా! సో, మేము పాసెస్ తీసుకొని అందరం వెళ్తుంటాం. ఆ ఈవెంట్ అయిపోతుంది ప్రమోటింగ్ అండ్ మా ఎంజాయ్‌మెంట్ కూడా అయిపోతుంది. హోలీ ఈవెంట్స్ మాకు ప్రతీది ఉంటదండి. ప్రతి ఫెస్టివల్ వస్తుందంటే ప్రతి దానికి ఈవెంట్ ఉంటది. ఆ ఈవెంట్‌లో కంపల్సరీ మేము ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ కలుస్తూ ఉంటాం. అండ్ ర్యాండమ్‌గా టచ్ కూడా ఉంటది. వైజాగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అంటే కొంచెం పాపులర్ అయ్యారంటే ఫాలో అవుతాము. అండ్ కొంచెం
కొంచెం షేర్ చేసుకుంటాం ప్రమోషన్స్ అండ్ ర్యాండమ్గా టచ్లో ఉంటాం. పర్టికులర్గా అంత కనెక్షన్ ఉండదు కానీ డెఫినెట్గా ఉంటుంది. ఎవరితో టచ్లో ఉంటారు వైజాగ్ ఇన్ఫ్లుయెన్సర్స్లో? కొన్ని పేర్లు చెప్పాలి అంటే ఏ పేర్లు చెప్తారు? నేను చెప్పేదైతే జెన్యున్గా ఫస్ట్ నాకు ఇన్ఫ్లుయెన్సెస్లో తెలిసింది ఎవరైనా ఉన్నారంటే మళ్ళీ ఇన్నిసార్లు చెప్తుంది అమ్మాయిని ఏం అనుకోకండి. నాకైతే ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్గా తెలిసింది అయితే పూర్ణిమ, ఆ తర్వాత శ్రీజయ ఉంది, ఆఫ్టర్ దట్ యాటిట్యూడ్ బాయ్ ఉన్నాడు, యాటిట్యూడ్ బాయ్. మోహన్. యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుందా? యాటిట్యూడ్ ఎక్కువ ఉంటుంది అంటే మరి ఆ ప్రొఫైల్ బట్టి అలా అనుకుంటారు కానీ మాట్లాడితే అలా ఉండదు. అండ్ యాటిట్యూడ్ లేదని చెప్పి యాటిట్యూడ్ పెట్టుకొని ఉన్నాడేమో మరి. తను ఉన్నారు, హ్యాపీ క్వీన్, ఇంకా చాలా ప్రొఫైల్స్, అను డార్లింగ్, భవ్య, ఇంకా చాలా మంది ఉన్నారు. ఇలా ఒక్కరు ఇద్దరని కాదు, ఈగల్ ఐస్ చాలా మంది తెలుసు. అమ్మాయి ఇంకా దేనికో వస్తుంది ఈ మధ్య, ఒక దానికి దేనికో ఆ, ప్రమోషన్ వస్తుంది. యా చాలా మంది తెలుసు. మ్యాక్స్ అందరూ తెలుసండి, వీళ్ళు వాళ్ళని లేదు. వైజాగ్ నవీన్, వైరల్ వైజాగ్ నవీన్, ఇంకా చాలా ప్రమోషన్స్ ఇన్ఫ్లుయెన్సెస్ అందరూ తెలుసు. నేను అందరినీ ఫాలో అవుతాను, వాళ్ళు మనల్ని ఫాలో బ్యాక్ చేస్తూ ఉంటారు. లోకల్ బాయ్ నానితో ఎలాంటి ఫ్రెండ్షిప్ ఉంది? లోకల్ బాయ్ నాని నేను ఫ్రెండ్షిప్ లేదు, అసలు అబ్బాయి కూడా నాకు తెలియదు. తెలీదా? యా. అతను ఏమైనా చూస్తూ ఉంటారా? ఒకప్పుడు వచ్చేవి బాగా వీడియోస్, అండ్ ఒక సమ్ ర్యాండమ్ ఇష్యూలో కూడా ఏదో అయింది కదా, అప్పటి నుంచే తెలుసు. అంతకుముందు నాకు తెలీదు లోకల్. అంతకుముందు తెలీదా? లేదు, లేదు. Influencer గా? ఆ, ఎందుకంటే influencer. వైజాగ్ లో పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్ లో అతను ఒకడు కదా. అది నాకు అంత నా వరకు రాలేదు, అబ్బాయి ఎవరో కూడా నాకు తెలీదు. ఆ ఇష్యూ అయినప్పుడు హార్బర్లో సంథింగ్ అయినప్పుడే ఇలా లోకల్ బాయ్ నాని అని చెప్పి నాకు అప్పుడే తన మీద ఒక ఐడెంటిటీ వచ్చింది. అంతవరకు నేను తెలీదు. మెయిన్ ఏంటంటే మన వైజాగ్ అని తెలీదు. ఆఫ్టర్ దట్ తను ఎప్పుడు నేను చూడలేదు ఏ ఈవెంట్. గారు వేసుకోండి, లోకల్ బాయ్ నాని అంటే ఎవరో తెలియదు అంటున్న కల్పన, రౌడీ పిల్ల కల్పన, అది వేసుకోండి అలాగా. ఓకే, ఓకే. అయ్యో, లోకల్ బాయ్ నాని మొన్న అంటే ఈ బెట్టింగ్ యాప్ ఇష్యూ తర్వాత తెలిసారా? బెట్టింగ్ యాప్ ఇష్యూ తర్వాత తెలిసారు. Okay. అంతకుముందు మనకేం తెలియదు, ఆ Okay. పర్సన్ ఉన్నారు అని కూడా తెలియదు. అంటే ర్యాండమ్గా సమ్ వీడియోస్ నచ్చినప్పుడు సేవ్ చేసుకుంటూ ఉంటాం కదా, అంతవరకే. కానీ మన వైజాగ్ పర్సనే ఇలా మన వైజాగ్లో బీచ్లో చేస్తారు అంత ఐడియా లేదు నాకు అంతే. కల్పన, చెప్పండి. యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్ అనగానే అంటే ఈ మధ్య చాలా నడుస్తున్నాయి కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ చాలామంది బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఇలాంటి విషయాలన్నీ నడుస్తూ ఉన్నాయి. సో దాని మీద రకరకాల చర్చలు నడుస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది కదా, అందరూ చెప్పేది ఏంటంటే చేయకూడదు ఇట్లాగా అని అంటూ ఉన్నారు కదా. సో నీకెప్పుడైనా బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమనే అవకాశం ఏమైనా వచ్చిందా? అవునండి, ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్సర్ అంటే మా ప్రొఫైల్స్ అందరికీ వెళ్తే చాలా వచ్చినాయి. లైక్ ఏంటంటే స్టార్టింగ్లో ఒకప్పుడు 5,000 ఇస్తాను ప్రమోట్ చేయాలన్న వాళ్ళు ఇప్పుడు 20,000 50,000 కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ ఇప్పుడు మనకి అమౌంట్ వస్తుంది దానివల్ల. నా గేమ్ చూస్తూ, నా రీల్ చూస్తూ ఒక్క పర్సన్ జాయిన్ అయినా ఆ గిల్టీనెస్ నాకు ఉండిపోద్ది కదా. సో నేను బెట్టింగ్ ప్రమోషన్స్ చేయను అండ్ ఈవెన్ ఎంకరేజ్ కూడా చేయను. ఎవరైనా అలాంటివి చేసినా కూడా, ఈవెన్ నా ఫ్రెండ్స్ అయినా ఎవరు చేసినా నేను దానికి రిపోర్ట్ కొట్టడానికి కూడా నాకు అబ్జెక్షన్ లేదు. నేను డైరెక్ట్గా చెప్తున్నా లైవ్లోనే. సో ఎవరైనా అలా చేసినా కూడా నేను రిపోర్ట్ చేస్తాను అండ్ నేను ఎంకరేజ్ చేయను, నేను చేయను కూడా. నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి అండి, నేను చాలా ఆఫర్స్ని రిజెక్ట్ చేశాను కూడా. ఎందుకంటే మనకు వచ్చే అమౌంట్ కోసం, మన కెరీర్ని ఒకసారి వచ్చే అమౌంట్ కోసం మన ఫ్యూచర్ని డిస్టర్బ్ చేసుకోలేము కదా. సో నేను చేయను, సపోర్ట్ చేయను కూడా. నాకు చాలా ఆఫర్స్ వచ్చినాయి. యాక్చువల్గా రిపోర్ట్ కొట్టడానికి కూడా నేను సిద్ధమే అన్నావు కదా, ఏదైనా రిపోర్ట్ కొట్టావా ఎవరికైనా అట్లాగా ఆ. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళకి? యా నేను కొట్టింది, తన నేమ్ నాకు ఐడియా లేదు. తన పేరు టామ్ ఐ థింక్ సో. ఆ అబ్బాయి చాలా ప్రమోషన్స్ చేశాడు. నేను బెట్టింగ్ యాప్సా? బెట్టింగ్ యాప్స్ ఆ Okay. టైంలో టెలిగ్రామ్ సమ్ ఏదో ర్యాండమ్ది చేయమన్నారు, నాకు చేయమన్నారు. నేను తెలియక జాయిన్ అయ్యాను. ఆఫ్టర్ దట్ ఇది బెట్టింగ్ యాప్ అని తెలిసాక, దీనివల్ల చాలా ఇష్యూస్ అవుతున్నాక నేను డ్రాప్ అయిపోయాను. నేను నా ఫ్రెండ్ ఇద్దరం జాయిన్ అయ్యాం, చేద్దామని అనుకున్నాము. వాళ్ళు ఎలా అంటే పర్ డే 4,000 ఇన్కమ్ వస్తుంది మీకు అని చెప్పారు. ఆ ఆఫర్కి టెంప్ట్ చాలా మంది చేశారు. టెంప్టింగ్ ఆఫర్ కదా, ఆ, బాగుంది కదా. చేశారు. Yeah. సో నేను చేయను అని చెప్పేసి క్లియర్గా చెప్పేశాను. ఆఫ్టర్ దట్ మాకు చాలా వచ్చినాయి అండి. లైక్ చాలా యాప్స్ ఉంటాయి ఇప్పుడు. దాన్ని ఏమంటారు, ఎల్లో యాప్ ఒకటి ఉండేది అప్పట్లో, అలాంటి యాప్స్, ట్యాంగో యాప్స్, ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఈ యాప్స్లో లైవ్స్ ఇస్తే మీకు అమౌంట్ వస్తుంది పర్ మంత్ 10 lakhs 1 lakh 2 lakhs సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనకు అటువంటివి ఏం వద్దు. నాకు తక్కువ అమౌంట్ వచ్చినా చాలు, నాకు ల్యాక్స్లో వద్దు, థౌజండ్స్లో 10,000 అలా వచ్చినా కూడా నాకు ఇప్పుడు వచ్చిన అమౌంట్ నేను హ్యాపీగా ఖర్చు చేసుకోగలుగుతున్నాను, ఏ టెన్షన్ లేకుండా. Okay. అటువంటి వాటి వల్ల ఎప్పుడు ఏమవుతుందో తెలియదు, టెన్షన్ పడుతూ ఉండాలి. అండ్ ఆఫ్టర్ దట్ ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, ఈ లైవ్స్ షోస్ అవన్నీ మనకు అనవసరం. సో నేను అటువంటి వాటి మీద అయితే ఫోకస్ చేయను. సో ఇన్స్టాగ్రామ్లోని ప్రమోటింగ్స్ జెన్యున్గా వెళ్తాను, జెన్యున్గా చేసుకుంటాను. అర్నింగ్ అనేది తక్కువ వస్తుంది కానీ నేను హ్యాపీ ఆ వచ్చిన ఇన్కమ్తోనే. అంటే ఇప్పుడు యాక్చువల్గా లోకల్ బై నానిని బెట్టింగ్ యాప్ ప్రమోషన్కి సంబంధించి
అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. యాహ్! సో, అతను ఇప్పుడు బెయిల్ మీద కూడా బయటకొచ్చాడు. అవును. సో, బెయిల్ కూడా ఇచ్చారు. సో, దానికి సంబంధించి ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నీ రెస్పాన్స్ ఏంటి? నా రెస్పాన్స్ అంటే డెఫినెట్‌గా నేను ఒకటే చెప్తానండి. తను ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఇన్‌ఫ్లుయెన్సింగ్‌లో చాలా అమౌంటే సంపాదిస్తున్నారు. యూట్యూబ్ కూడా ఉంది ఆయనకి. అవును. సో, అంత ఇన్‌కమ్ ఉంటున్నప్పుడు ఒక ప్రమోషన్స్ లైక్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. తన వీడియోస్ చూసి ఎంతోమంది సఫర్ అవుతూ ఉంటారు. అంతమందిని అంత బాధ పెట్టి వచ్చే అమౌంట్ వల్ల మనం ఎప్పుడు హ్యాపీగా ఉండలేము. సో, అంత తక్కువ అమౌంట్‌కి ఎందుకు అలా చేశారు అనేది నాకు అర్థం కాలేదు. బట్ నేనైతే దానికి క్వైట్ ఆపోజిట్ అండి. అది నేను యాక్సెప్ట్ చేయట్లేదు. ఎందుకంటే అంత ఇన్‌కమ్ వస్తున్నప్పుడు ఒక బెట్టింగ్ ప్రమోషన్ వదిలేసుకుంటే మనకేమి రాదు కదా! దానివల్ల ప్రాబ్లమ్ ఏముంటది? పోయేదేముంది? ఒక 10,000 పోతుంది. అంతే. ఏమవుతది? వేరే ఇన్‌కమ్‌లో వస్తది. ఓన్లీ అంతే. అంతే అంతే. ఇస్తారా? ఎందుకంటే ఒక 10,000 కోసం అంత పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్ అలాంటి చిన్న వాటికెళ్ళరు కదా! యాహ్! అంటే ఇప్పుడు 10,000 ఇప్పుడు నార్మల్ ప్రమోషన్స్ ఏంటి? ఒక ప్రమోషన్‌కి, ఒక రీల్‌కి అలా. వాళ్ళు అలా కాదు కదా! పెర్ డే 10,000 అంటే చాలా అమౌంట్ కదా! ఓహో! ఇప్ ఆ! పర్ డే 10,000 వచ్చే ఇప్పుడు అవకాశం ఉందా? ఉంది. ఛాన్సెస్ ఉన్నాయి. అవునా? పర్ డేకి రీల్ మొత్తం చేస్తే నీకు రీల్ చేసినందుకు 2 రీల్స్ చేసినందుకు 4,000 ఇస్తున్నారు. మాకే 4,000 ఇస్తామన్న ఆఫర్ ఇచ్చిన వాళ్ళు. హ్మ్. ఇప్పుడు కాదు. నాకు తక్కువ ఫాలోవర్స్ ఉన్న టైంలో ఇచ్చిన ఆఫర్. ఓహ్! ఇప్పుడు తను పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్స్. తనకేమో ఇంకా 15, 20,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓహ్! ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా మంది సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. ఓకే. లాక్స్ టర్న్ ఓవర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సో, అటువంటి వాళ్ళందరూ కాకపోతే ఏంటంటే లోకల్ బాయ్ నాని బయట పడ్డాడు. రెస్ట్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ బయట పడట్లేదు అంతే. తను ఓకే. ఇన్‌ఫ్లుయెన్సింగ్ అందరికీ తెలుసు. తన హ్మ్. ప్రొఫైల్ బాగా వెళ్తది. సో, తను పట్టుకున్నారు. మిగతా వాళ్ళేంటి ప్రొఫైల్ తక్కువ వెళ్తది. వాళ్ళు రీల్స్ చేస్తున్నారు. కాకపోతే వాళ్ళు దొరకలేదు అంతే. చాలామంది చేస్తున్నారు. స్టిల్ ఇంకా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సో, నేను ఈ వీడియో ద్వారా ఒకటే చెప్పాలనుకుంటున్నాను. యాజ్ ఏ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను సపోర్ట్ చేయను. మీరు కూడా అటువంటి బెట్టింగ్ యాప్స్ ఏమైనా చూస్తే కొంచెం దానికి రిపోర్ట్ చేయడం. ఇప్పుడు ఆ ప్లేస్‌లో నా బ్రదరే ఉండొచ్చు. లేదంటే మా ఫ్యామిలీ రిలేటివ్ ఎవరైనా అవ్వచ్చు. ఆ బెట్టింగ్స్ వెళ్ళి టెంప్టింగ్ అయ్యి ఫ్యామిలీని వదిలేసి సూసైడ్స్ చేసుకోవడం. సో, ఇవన్నీ మనం చూస్తున్నాం డైలీ న్యూస్‌లో. కాబట్టి ప్రతి ఇన్‌ఫ్లుయెన్సర్‌కి నేను చెప్పేది ఒకటే. ఇటువంటివి ఏమైనా మీరు కూడా చూస్తే రిపోర్ట్ చేయండి డెఫినిట్‌గా. మీరు అస్సలు సపోర్ట్ చేయకండి, బేర్ చేయకండి. అమౌంట్ కావాలి అనంటే కొంచెం కష్టపడండి. హార్డ్ వర్క్ చేస్తే వస్తుంది. అంతేగాని ఈజీగా రావాలి అమౌంట్ అంటే అది రాంగ్ వే. కల్పన యాక్చువల్‌గా ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అనగానే అంటే ఈ ఎలక్షన్ మూమెంట్‌లోనే చాలా సార్లు వాళ్ళకి రకరకాల రాజకీయ పార్టీలు వాళ్ళకి ప్రమోట్ చేయమని అడగడం ఇలాంటివన్నీ నేను చాలామందిని చూసాను. చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటే వాళ్ళకి మేబీ ఇష్టం ఉండి ఉండొచ్చు. లేకపోతే ఒక ఇన్‌కమ్ జనరేషన్ కోసం అయ్యుండొచ్చు. యాహ్! అవును. కొంత ప్రమోట్ చేయడం ఇలాంటివన్నీ నడిచాయి. సో, నీకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరు? ఆబ్వియస్‌లీ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణా? ఎందుకు పవన్ కళ్యాణ్ అంటే? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ అంటే మూవీస్ నుంచి చాలా ఇష్టం. అంటే లైక్ ఎందుకో తెలీదు. తనంటే ఒక వైబ్, తన స్టైల్ గానీ, తన యాక్టింగ్ స్కిల్స్ గానీ చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. ఆఫ్టర్ దట్ అంత ఇష్టమున్న పర్సన్ ఎలక్షన్స్‌లోకొస్తారు అనంటే చాలా ఇష్టంగా ఉంటది. ఏం ఓకే. చేస్తారన్న క్యూరియాసిటీ కూడా ఉంటది. హ్మ్. అండ్ దట్ టు మెయిన్ ఓవర్ ఏంటి అంటే నార్మల్‌గా రాజకీయం అనేసరికి ఏంటి ప్రతి ఒక్కరు ఎర్న్ చేసుకోవాలి. ఎవరిది వాళ్ళు ఎర్న్ చేసుకోవాలన్న థాట్ ప్రాసెస్‌లో దిగుతారు. కానీ మనకి పవన్ కళ్యాణ్ ఎలా అంటే తను ఎర్న్ చేసుకోవడం కంటే తన దగ్గర ఉన్నది ఇచ్చేయడానికి కూడా రెడీ అవుతున్నాడు. హ్మ్. సో, జెన్యూన్‌గా ఈ రోజుల్లో యాక్చువల్‌గా అసలు సీఎం అయ్యేది అతను అనుకున్నాం. కానీ డిప్యూటీ సీఎం అయ్యారు. డెఫినెట్‌గా నెక్స్ట్ టైమ్ మాత్రం పక్కా పవన్ కళ్యాణ్ వస్తాడు. సీఎమా? డెఫినెట్‌గా తను ఇప్పుడు మీరు అలా అడుగుతున్నారు. స్టిల్ మీరు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో చూసి కూడా మీరు మళ్ళీ నన్ను ఆ క్వెషన్ అడగకూడదు. ఎందుకంటే తను చేసిన వాటికి మనం ఇంకా లైక్ ఏ సపోర్ట్ అవసరం లేదు. పబ్లిసిటీ అవసరం లేదు. ఏం అవసరం లేదు. డైరెక్ట్‌గా తను వచ్చేస్తాడు. ఎందుకంటే తను చేస్తున్నవి అందరికీ ఆల్రెడీ చూస్తున్నారు వాళ్ళ ఐస్‌తో. వాళ్ళు చేసిన దానికే కదా మనం సపోర్ట్ చేస్తాం. అది అంతే అండి. పవన్ కళ్యాణ్ అంటే అదొక డై హార్డ్ ఫ్యాన్ అనమాట. అవునా? చాలా మంది 90% పవన్ కళ్యాణ్‌కే ఉంటారండి. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ ఏమైనా ఇష్టమైనవి చెప్పమంటే ఏం చెప్తావు? డైలాగ్స్ అంటే బాగా 'గబ్బర్ సింగ్' మూవీ ఇష్టం. హ్మ్. దాంట్లో "అరే సాంబా రాసుకోరా" అంటాడు కదా! హ్మ్. ఆ డైలాగ్ అంటే చాలా బాగా ఇష్టం. ఒక్కసారి సాంబావు నువ్వు పక్కన నేను అసిస్టెంట్‌ని అనుకో. అలాగే ఒకసారి చెయ్యి చూద్దాం. అయ్యో! అంటే పవన్ కళ్యాణ్ అంటే అదొక వైబ్ అండి. హ్మ్. ఆ వైబ్ అందరిని చూస్తే సో, రాదు ఈ కదా! ఈ గాగుల్స్ కూడా నువ్వు పెట్టుకుంటే బావుంటది. పవన్ కళ్యాణ్ కాబట్టి. అయ్యో! నేనే ప అంటరా? పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావు కాబట్టి. ఆ! హ్మ్. చెప్దాము. ట్రై చేస్తాను. యాహ్! ష్యూర్. యాక్చువల్లీ ఇష్టముంది. కానీ హ్మ్. మనకి పవన్ కళ్యాణ్ వైబ్ ఎవ్వరికీ రాదు. పవన్ కళ్యాణ్ అంటే అదొక హైప్. కాబట్టి జస్ట్ ట్రై చేస్తున్నాను. "అరే సాంబా రాసుకోరా" ఏదో నాకొచ్చినట్టు ట్రై చేశాను. ఆహ్, అంతే అండి. నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ అంటే. అంటే మే పవన్ కళ్యాణ్ అనగానే అప్పట్లో కొన్ని సినిమాల్లో ఈ ఈ మేనరిజం ఉండేది గదా! ఆ! అది ఒక్కసారి ఆ అది మేనరిజం. అయ్యయ్యో!
అయ్యో లేదండి అది చేయలేను. ట్రై చేయి ట్రై ఒకసారి. అంటే పవన్ కళ్యాణ్ డై హార్డ్ ఫ్యాన్ అన్నావు. ఫ్యాన్ అదే మూవీ ఇప్పుడు మళ్ళీ వచ్చినా కూడా 10 సార్లు చూడడానికి రెడీ. అదేంటి ఏదైనా టవల్ ఉంటే బాగుంది ఇక్కడ. టవల్ ఓకే. ఇక్కడ సెట్ ప్రాపర్టీలు అన్ని అరేంజ్ చేసాం మేము ఆల్రెడీ. అయ్యో ఇలాంటివి ఉంటాయని అంటే ఇందాకే ఇంటర్వ్యూ మధ్యలో తెప్పించాం యా ఇలాంటివన్నీని. ఓకే. ఇప్పుడు నాకు బాగా మేనరిజం అంటే పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ మూవీ చాలా ఇష్టం. సూపర్. బాగున్నాయా? బ్లాక్ అండ్ బ్లాక్ మా పవర్ స్టార్ కి తగ్గట్టుగానే వచ్చింది. అండ్ అయ్యో నాకు రావట్లేదే. నాకు ఇంకా మూవీస్ అంటే జల్సా ఒకటి ఇష్టం బాగా. మెయిన్ బాగా నచ్చింది గుడుంబ శంకర్. అందులో మీకు చెప్పక్కర్లేదు స్టైల్ పవన్ కళ్యాణ్ది ఎలా ఉంటుందో తెలుసు కదా, చాలా ఇష్టం. ఇంకా అక్కడి నుంచి ఎలక్షన్స్లోకి వస్తాననగానే చాలా బాగా అనిపించింది. ఏదో చేస్తాడు తన మీద. మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా ఏదో ట్రై చేస్తున్నారు, జెన్యున్గా చేయాలి అని అనుకుంటున్నారు, చేస్తారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఉంటారండి. నేను అన్నాను కదా, అమ్మాయి అయినా ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఎవరైనా ఈవెన్ హీరో అయినా నెగిటివ్గా ట్రోల్ చేసే వాళ్ళు ఉంటారు, పాజిటివ్గా చేసే వాళ్ళు ఉంటారు. లైక్ ఎలా అంటే రీసెంట్గా ఒకటి బాగా ఇష్యూ చేస్తున్నారు చూసారా, లైక్ జనాల్లో ఉండేటప్పుడు మామూలు నార్మల్ చెప్పులు వేసుకుంటారు పవన్ కళ్యాణ్, ఆఫీషియల్ మీటింగ్స్ అయ్యేటప్పుడు వేరే చెప్పులు వేసుకున్నారని డిఫరెన్సెస్ చూపిస్తున్నారు. తను వేసుకున్నారని అంటే ఇప్పుడు అండ్ దాంతోడు తన వైఫ్ దగ్గరికి వెళ్తారు మాటకి. ఇప్పుడు పర్సనల్ విషయాలు ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. తను ఏ చెప్పులు వేసుకున్నారు, తనకి ఎంతమంది వైఫ్స్ ఉన్నారు, ఇంకా పర్సనల్ లైఫ్స్ తను ఏం ఖర్చు అవన్నీ అనవసరం. నీకు ప్రజలకి చేయడానికి ఏదో వచ్చాడు, అది చేస్తున్నాడా టైంకి లేదా, నీకు ఆ ప్రాసెస్లోని తను చేయాల్సింది చేయకుండా టైంపాస్ చేస్తున్నారా అది చూసుకోవాలి. కానీ తను ఏ చెప్పులు ఏమో తను షూట్ కోసం ఏదైనా పని మీద వెళ్ళి ఆ చెప్పులతో వచ్చారేమో, హడావిడిలో మీటింగ్లో నుంచి అలా రావాల్సి వచ్చిందేమో, అలా కూడా అనుకోవచ్చు కదా. నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ మా పవన్ కళ్యాణ్ అన్నకి ఎంత నెగిటివ్ చేసినా ఫ్యాన్స్ ఎక్కువ సపోర్ట్ చేసేవాళ్ళు. 10% అండి, 10% అంతే. జస్ట్ ఒక్కటి వేసారనుకోండి డైలాగ్, అంత పిల్లగాళ్ళల్లో కొట్టుకొని వెళ్ళిపోతారు అంతే. యా అంతే కదా. సో పవన్ కళ్యాణ్ డైలాగ్ ఆ పవర్ ఉందంట. ఆబ్వియస్లీ పవర్ స్టార్ అండి. అంటే పవర్ స్టార్ అంతే పవర్ స్టార్. ఆ పేరుకే అదొక వైబ్ అండి, చెప్పలే. చిన్న పిల్లలు కూడా ఎవరైనా అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అంటారు. ఎందుకు వాళ్ళకి కూడా తెలియదు, కానీ అదొక వైబ్ అంతే. ఆ నేమ్లో వచ్చేసింది అది. అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నావు కాబట్టి అడుగుతున్నాను. అంటే నువ్వు యాక్చువల్గా అతను హీరోగా ఉండేటప్పుడు ఎక్కువ ఇష్టపడుతున్నావా, రాజకీయ నాయకుడిగా ఎక్కువ ఇష్టపడుతున్నావా? నాకు రెండిట్లో బాగా నచ్చిందండి. అంటే ఒకప్పుడు మూవీస్ చూస్తుంటే ఆహా మూవీస్లో ఇలా ఉంటారన్న మనకు తెలీదు, రియల్ లైఫ్లో ఎలా ఉంటారో తెలీదు, తను మైండ్ సెట్ ఏంటి, తను ఏం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మూవీస్లో చాలామందికి హెల్ప్ చేస్తుంటారు పోలీస్గా, లైక్ మూవీ సీన్స్లో. అది మూవీస్ వరకే అనుకునే వాళ్ళ, అలా ఫ్యాన్ అయ్యాను. కానీ తను సేమ్ జనాల కోసం ఎలా ఫైట్ చేస్తున్నారు బయట కూడా అలానే చేస్తున్నారు కదా. అంటే నేను ఇష్టపడే పర్సన్, డై హార్ట్ ఫ్యాన్ అయిన పర్సన్ బయట కూడా జనాల కోసం అంతే ఇంట్రెస్ట్ పెట్టి అంతే బాగా చేస్తున్నారంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది కదా. నేను రెండు యాజ్ ఏ హీరోగా ఇష్టపడుతున్నాను, దానికంటే ఎక్కువ పాలిటిక్స్లో ఇష్టపడుతున్నాను. ఎందుకంటే తను జెన్యూన్ లైఫ్లో కూడా యాక్టింగ్ లేకుండా తను జెన్యూన్గా బయట కూడా అలానే ఉంటున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఒకవేళ ఇప్పుడు ఎదురుగా కనిపిస్తే ఏం మాట్లాడతావు ఆయనతో? నాకు ఏం చెప్తావు? నువ్వు అనే మొట్టమొదటి మాట ఏంటి? ఇంకా మాటలు రావండి పవన్ కళ్యాణ్ చూడగానే. ఫస్ట్ స్పీచ్లెస్. ఫస్ట్ నాకు పవన్ కళ్యాణ్ గారి నుంచి కావాల్సింది ఒక యాజ్ ఏ లైక్ అది వేరే విధంగా కాదు, ఫస్ట్ గట్టిగా హక్ చేసేసుకోవాలి, అదొక్కటే అండి. ఇంకా స్పీచ్లెస్, నోట్ల నుంచి మాటలు రావు. ఇంకా పవన్ కళ్యాణ్ని చూశాను అయిపోయింది అంతే. అక్కడతో కంటే ఇంకేం ఉండదు. ఆ షాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఇమాజినేషనే ఎంత బాగుందో మీరు అంటుంటే, నిజంగా కలిస్తే బాగుంది అనిపిస్తుంది. నాకు ఒకటే అండి ఉంది, పవన్ కళ్యాణ్ ఒక్కసారైనా కలవాలి డైరెక్ట్గా. నా ఈ వీడియో ఒకవేళ అంతవరకు వెళ్ళి చూస్తే కలిసే ఛాన్స్ వస్తుందేమో అని నిజంగా వెయిట్ చేస్తున్నానండి. నా లైఫ్ టైం అంబిషన్ పవన్ కళ్యాణ్ ఒక్కసారి కలవాలి, అంతే, ఇంకేమీ లేదు. కల్పన, యాక్చువల్గా ఇన్ఫ్లుయెన్సర్ అనగానే చాలామంది వెంట పడుతూ ఉంటారు అబ్బాయిలు ఇట్లాగని ఇందాక అన్నావు కదా, చాలా ప్రపోజల్స్ వచ్చాయని అన్నావు కదా. ఈరోజు మన ఇంటర్వ్యూలో ఒక నీ కోసం అని ఒక అద్భుతమైన ప్రపోజల్ అయితే వచ్చింది. నీకే వచ్చింది. ఓకే, ఎవరండి? సో ఇందాక బ్రేక్లో ఒక పర్సన్ ఫోన్ చేశారు నాకు. ఆయన అంటే నీకు తెలుసో లేదో, అతను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే, కానీ నిన్నెప్పుడు కలవలేదంట. నువ్వంటే చాలా చాలా ఇష్టం అంట అతనికి. నీ రీల్స్ మెయిన్గా కొంచెం ఆ సారీ కట్టుకొని చేసిన రీల్స్ చూసి పడిపోయాడట. మరి అవునా అండి? పడిపోయాడట. ఆయన ఇక్కడికి వచ్చాడు, ఇక్కడికి వచ్చారా? లైవ్గా ప్రపోజ్ చేస్తాను అని అంటూ ఉన్నాడు. సో పర్వాలేదు కదా, నీకేం ఇబ్బంది ఏం లేదు కదా? లైవ్గా ప్రపోజ్. ఓకే. సో అతన్ని పంపిస్తాను, నేను అలా పక్కకి వెళ్ళి ఆయన్నే పంపిస్తాను.
సో ఆ ప్రపోజల్ ఎలా ఉంటుంది ఏంటి మీ ఇష్టం Yeah. నువ్వు యాక్సెప్ట్ చేస్తావు లేదో పాపం చాలా బాధపడుతూ ఉన్నాడు ఆ అబ్బాయి అయితే అలానే తప్పకుండా. ఓకే హాయ్ కల్పన గారు, హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు వైజాగ్ నవీన్ కదా? యా, యా, మీరేనా నాకు ప్రపోజ్ చేయడం కోసం వచ్చింది? అంటే యాక్చువల్లీ మీరు సారీస్లో చాలా బాగా డాన్స్ చేస్తున్నారు అండ్ మీ ఫేస్ రీడింగ్ కూడా చాలా బాగుంది. అవునా, థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీకు ఒక విషయం చెప్దామని వచ్చా. అవునా, ఏంటండి? ఐ థింక్ ఐ లవ్ యూ. అవుతున్నారు ఎందుకండి? నేను లేదు. జోక్ చేయలేదు. జోక్ చేయలేదు, బట్ ప్రపోజ్ నాకు చేస్తే నాకు నవ్వొచ్చింది. చెప్పండి. ఐ థింక్ ఐ లవ్ యూ అండి. ఓకే, ప్రపోజల్ అంటే ఇలానే చేస్తారా? మరి అలాగే కదండి చేస్తారు, ఇంకెలా చేస్తారా? అయ్యో, నాకు టచ్ అవ్వలేదండి మీ ప్రపోజల్. టచ్ అంటే ఇప్పుడు ఏ టచ్ చేసుకోవాలండి బాబు? ఏం టచ్ చేయొద్దండి. ప్రపోజ్ చేశారంటే హార్ట్కి టచ్ అయ్యేలా ఉండాలి కదా, నేను యాక్సెప్ట్ చేయాలంటే. ఓకే, టచ్ చేయండి, దానికి ఉంది. మరి చెప్పండి, హార్ట్కి టచ్ అయ్యేలా ప్రపోజ్ చేయండి. మిమ్మల్ని చూడగానే పడిపోయానండి. అయ్యో, దెబ్బలు తగిలాయా అండి? తగలలేదండి, తగిలింటే మరి పడ్డారంటే దెబ్బలు తగలాలి కదా. అసలు ఇది తగలలేదండి. అయితే మీరు పడలేదు నన్ను చూడగానే. అయ్యో, ఏంటండి ఇలా మాట్లాడతారు? మిమ్మల్ని మరి ఇంకెలా? చూడగానే ఒకేసారి మనసంతా మీరే కావాలని గుండెలు పగిలిపోయినట్టుగా ప్రేమిస్తున్నానండి మిమ్మల్ని. అయ్యో, గుండె పగిలిపోతే ఒకరికి ఒక్కొక్క గుండె ఉంటుంది కదండి, అది పగిలిపోతే ఎలా మీకు? చెప్పాను కదండి, మీరంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. గుండెల పైన చేసుకుని చెప్తున్నాను ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. నువ్వు చాలా బాగా ప్రపోజ్ చేసావు. చెప్పండి 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 చెప్పండి. చెప్తున్నా. చెప్పండి. ఎక్సైట్ అవ్వకు, చెప్తున్నా. ఒక్కసారి. నువ్వు హార్ట్ఫుల్ గా చెప్పావు, నీ Okay, ప్రపోజల్ చెప్పండి. నచ్చింది. ఓకే. నచ్చి నీకు మంచిగా రిప్లై అయితే ఇస్తున్నాను. చాలా చెప్పండి. ఎగ్జైట్ అవ్వకమ్మా, ఒక్క నిమిషం. ఇస్తాను. చెప్ప- అయ్యో, మీ ప్రపోజ్ కొంచెం. నువ్వు చూడ్డానికి నాకు తమ్ముళ్ళలా కనిపిస్తున్నావురా. సారీ, ఏమనుకోకు, లవ్ యాక్సెప్ట్ చేయలేనమ్మా. తమ్ముడు నువ్వు, నాకు ఏం చేస్తాం చెప్పు. మంచి వాల్యూ ఇచ్చారండి, థ్యాంక్ యూ సిస్టర్. దేవుడిచ్చిన చెల్లిరా, నీకు చెల్లి వచ్చిందని అనుకో. యూస్ చూసారు కదండి మన వైజాగ్ నవీన్ వచ్చి ప్రపోజ్ చేసిన తర్వాత ప్రపోజల్ ఎంత బాగుందో. యాక్చువల్ నిజం చెప్పాలంటే వైజాగ్ నవీన్కి ఈ అమ్మాయికి ఎలాంటి పరిచయం లేదు, అంటే ఇన్ఫ్లుయెన్సర్లుగా ఒకరికొకరు పరిచయం. సో నిజం చెప్పాలంటే వైజాగ్ నవీన్ అయితే నాకు ఫోన్ చేసి అడిగాడు, అంటే యాక్చువల్గా ఆ అమ్మాయిని నేను లవ్ చేస్తున్నాను ఇట్లాగా, సో ప్రపోజ్ చేస్తానండి, లైవ్గా ప్రపోజ్ చేస్తాను ఇట్లాగని అడిగాడు. సో అందుకని రమ్మన్నాను. కానీ మరి అతను బ్యాడ్ లక్ గుడ్ లక్, అతనికి దేవుడిచ్చిన అక్క చెల్లో దొరికింది, అది వేరే విషయం. ప్రపోజల్ కాస్త సిస్టర్ అండ్ బ్రదర్ రిలేషన్ అయిపోయింది. సో కల్పన, ఇప్పుడు యాక్చువల్గా ఇలాంటి ప్రపోజల్స్ ఎప్పుడైనా లైవ్గా కూడా నడిచాయా నీకు? అంటే నీ లైఫ్లో, అంటే ఇంటర్వ్యూ ముఖంగా కాకుండా ఎప్పుడైనా? ఇంటర్వ్యూ ముఖంగా కాదు, లైవ్గా కూడా నాకు లైక్ డైరెక్ట్ ప్రపోజల్స్ ఏమీ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ చూడగానే ఫస్ట్ భయపడతారు వచ్చి మాట్లాడడానికి. అంటే కాదు, అందుకనే రౌడీ పిల్లని పెట్టుకున్నావు. ఆబ్వియస్లీ అలానే అయ్యి ఉండొచ్చు. సో ఎవరు నాకు డైరెక్ట్గా చిన్న ప్రపోజల్స్ అండి. అలా కాదు. నాకు వచ్చిన ప్రపోజల్స్ అన్ని ఏంటి తెలుసా, లెటర్స్. అది నాకు దొరికే వాళ్ళందరూ పాతకాలం వాళ్ళే. లెటర్స్ ఇస్తారు, చాక్లెట్స్ పంపిస్తారు, ఒక అమ్మాయితో అమ్మాయి అంటే ఇష్టం అని చెప్పిస్తారు. డైరెక్ట్ ప్రపోజల్స్ నాకు అదే ప్రేమలేఖ 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 స్టోరీ ఇంకేముంది, హ్యాపీ. నీకు అలాంటి వాళ్ళ కావాలన్నావు కదా ఇందాక. ప్రేమలేఖలు కావాలి అని అనలేదండి. నేను అలా ఉండాలనుకుంటున్నాను. నేను అంత కొంచెం ఓల్డ్గా ఉన్నప్పుడు తను కొంచెం బాగుండాలి. లైక్ కొంచెం అంత ఎక్కువ పాషన్ కూడా లైట్గా ఉండే ఓకే. వాడు చిన్నపిల్లలా ఉన్నాడు చూడడానికి, అందుకే తమ్ముడిని సెట్ చేసుకున్నాడు. నాకు ఎలానో తమ్ముడు ఇద్దరు ఉన్నారు, అన్నీ ఉన్నారు, తమ్ముడు ఉన్నారు. సో వాడు ఇంకొక దేవుడు ఇచ్చిన తమ్ముడే అయిపోయింది. సో కాదు, నేను చూస్తే భయపడుతూ ఉంటారు నా ఫేస్ చూస్తే అని అన్నావు కదా, అదేంటి ఫేస్ అయితే చాలా అందంగా ఉంది కదా, ఎందుకు భయపడుతున్నారు? ఫేస్ అందంగా ఉందని కాదు, ఒక అమ్మాయికి డైరెక్ట్గా అంతమందిలో ప్రపోజ్ చేసింది అనుకోండి, అందరూ ఒకలా ఉండరు. 90 మెంబర్స్ అలా ఉన్నారు, 10 మెంబర్స్ రియాక్ట్ అయిపోతారు. నాకు ఎవడైనా అలా ప్రపోజ్ చేస్తే ఇది ఇంటర్వ్యూ కాబట్టి నేను దట్టు తమ్ముళ్ళ ట్రీట్ చేశాను కాబట్టి, కానీ లేదంటే ఫస్ట్ ఇచ్చేది ఏంటి, స్లాప్ ఇస్తాం. ఆ స్లాప్ తీసుకొని ఖచ్చితంగా కొడతాను. లాగి పెట్టి మళ్ళీ అతన్ని ఏమైనా రమ్మన్నా లైవ్ చేసి చూపిస్తావా? తమ్ముడిని కొట్టలేను కదా. ఎవరైనా ప్రపోజ్ చేస్తే డెఫినెట్ గా స్లాప్ ఇస్తాను. సో వాళ్ళ ఇస్తామన్న థాట్ కూడా చాలా మందికి ఉండదు. ఎవరు ప్రపోజ్ చేయరు కదా, లేదా తిడతాను, ఏదైనా తిడతాను. సో ఆ టైంలో అంత డేర్ ఎవరు స్టెప్ తీసుకోరు కదా. ఓకే కల్పన, నువ్వు చాలా రీల్స్ చేసావు కదా, నీవు ఇప్పటివరకు ఏం రీల్స్ చేసి ఉంటావు? నేను అన్కౌంటబుల్ అండి, అరౌండ్ ఒక 300-400 పైనే ఉంటాయి నేను చేసి. అందులో నీకు బాగా నచ్చిన రీల్ ఏంటి? నాకు బాగా నచ్చిన రీల్ అయితే పుష్ప మూవీలోని సాంగ్ ఉంటుంది కదా, ఊ అంటావా సాంగ్, అది నేను నా ఫ్రెండ్తో చేశాను. అది బాగా వైరల్ అయింది. ఆఫ్టర్ దట్ నేను లాస్ట్ ఊ అంటావా మా అది జస్ట్ మ్యూజిక్, అది బాగా వైరల్ అయింది. ఆఫ్టర్ దట్ నేను ఉగాదికి మన స్టీల్ ప్లాంట్లోనే స్కూటీ పైన వెళ్తున్న రీల్ ఒకటి చేశాను, అది బాగా వైరల్ అయింది. సో ఈ రెండు నాకు బాగా ఇష్టం. ఆఫ్టర్ దట్
రీసెంట్‌గా అయితే చాలా రీల్స్ అండి. నేను చేసిన ప్రతి ఫోక్ సాంగ్ నా ట్రెడిషనల్ లుక్‌కి, నా ఎక్స్‌ప్రెషన్స్‌కి ప్రతిదీ మిలియన్స్ అండ్ చాలా ఎక్కువ లైక్స్ కూడా వెళ్ళాయి. సో, నాకు ఇప్పుడైతే చాలా ఫేవరెట్ రీల్స్ ఉన్నాయి. ఒకప్పుడైతే నాకు ఫస్ట్ గుర్తింపు వచ్చింది ఆ 2 రీల్స్ వల్ల కాబట్టి నాకు చాలా ఇష్టం ఆ 2 సో రీల్స్. అంటే యాక్చువల్‌గా నీ ఎక్స్‌ప్రెషన్స్ నేను కూడా చూసాను చాలా రీల్స్. చాలా బావుంటాయి. మార్వెలస్ అంటే యాహ్! అల్టిమేట్‌గా ఉంటాయి. హ్మ్. సో, బహుశా ఆ ఎక్స్‌ప్రెషన్స్ వల్లే నీకు అంతమంది ఫ్యాన్స్ దొరికారనుకుంటున్నాను. ఆబ్వియస్లీ అండి. కల్పన యాక్చువల్‌గా ఒక ఇన్‌ఫ్లుయెన్సర్‌గా ఇంకా నీ అచీవ్‌మెంట్స్ నీ లైఫ్‌లో ఎలాంటి అచీవ్‌మెంట్స్ కావాలని కోరుకుంటున్నావు? యాజ్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్‌గానా? యాజ్ ఎ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా అంటే ప్రెజెంట్ నేను సరౌండింగ్స్ మా వాళ్ళందరికీ తెలుసు మ్యాక్స్. సో, ఇంకా లైక్ ఇప్పుడు ఒక హీరోయిన్స్ అంత రేంజ్ ఆ ఫీల్డ్‌లోకి వెళ్ళాలని లేదు. బట్ ఆ గుర్తింపు కావాలి అని అనుకుంటున్నా. నేను ఒక యూట్యూబ్ కూడా స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను. ఓకే. నేను నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసి సో, దాంట్లో కూడా కొంచెం పాపులర్ ఇంకా అవ్వాలి. హ్మ్. లైక్ ఏంటంటే ఒక పర్సన్ చూడగానే మన ఇన్‌ఫ్లుయెన్సర్ కల్పన అన్న పేరు గుర్తుండాలి అందరికి. ఓకే. సో, దానికోసం ట్రై చేస్తున్నా. డెఫినిట్‌గా అచీవ్ అవుతాను. అచీవ్ అయ్యాక మళ్ళీ మీకు ఇంకో ఇంటర్వ్యూ ఇస్తానులెండి. అంటే అప్పటి వరకు ఇవ్వా? ఇద్దాము. అంటే ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో చెప్పింది మీరు ఓకే. వేసి ఓకే. చూడడానికి బావుంటది కదా! ఓకే. యాహ్! ఒక యాహ్! అమ్మాయి యాహ్! చెప్పింది, ఇప్పుడు అచీవ్ అయింది, ఆ! సక్సెస్ అయింది. మీకు కూడా ఎలివేషన్ చేసుకోవడానికి బావుంటది కదా! సో, ఆ ప్రాసెస్‌లో చెప్తున్నా. ఓకే. సక్సెస్ అయ్యాక డెఫినిట్‌గా మళ్ళీ మనం కలుద్దాం. ఇది ఆ! అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఇంటర్వ్యూ. ఓకే. బట్ ఈసారి అనుకుని ప్లాన్ చేద్దాం. ఓకే. పెళ్ళెప్పుడు ఇంతకిని? అయ్యో! పెళ్లి అందరూ అదే క్వెషన్ అడుగుతున్నారండి. మమ్మీ వాళ్ళు మ్యాచెస్ చూస్తున్నారు. వాళ్ళకి ఓకే. ఎవరైనా నచ్చారు చేసేసుకోంటే చేసేసుకుంటాను. ఓకే. అది ఇప్పుడు, రేపు, ఎల్లుండి అని కాదు. ఎప్పుడైనా వాళ్ళకి ఓకే అయితే చేసేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మీ పార్ట్నరు హ్మ్. ఈ రీల్స్ ఇలాంటివి వద్దు అంటే? నాకు ఇంట్రెస్ట్ ఉంది. అది లైఫ్‌లో ఒక పార్టే గాని అది లైఫ్ కాదు. ఇప్పుడు హస్బెండ్, లైక్ పిల్లలు అది మన ఏ అమ్మాయికైనా కెరియర్‌లో చాలా ఇంపార్టెంట్. సో, నేను మ్యాక్స్ ట్రై చేస్తాను కన్విన్స్ చేయడానికి. లైక్ నా ఇంట్రెస్ట్ తనకి చెప్తాను. సో, తను ఇప్పుడున్న జనరేషన్‌లో అందరూ సపోర్టివ్‌గా ఉన్నారు. సో, నేను బ్యాడ్‌గా చేయట్లేదు. ఏది రాంగ్ వర్క్ కాదు. ఇంట్లో ఉండి చేసుకుంటూ మనీ ఎర్న్ చేసుకుంటున్నాను. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఏంటంటే ఇద్దరు కష్టపడాలి. ఇద్దరికీ అమౌంట్ కావాలి. సో, ఇంట్లో ఉండి తనకి నేను సపోర్టివ్‌గా ఉంటాను. ఓకే అని అనుకుంటే వి కెన్ ప్రొసీడ్. ఇఫ్ ఇన్ కేస్ లేదు నీకు అది కావాలి, నేను కావాలి, గొడవలు వస్తున్నాయి. ఆబ్వియస్లీ నాకు ఇష్టం ఉంది అంటారు కదా! ఎన్నో కలలున్నా, ఎంతో ఇష్టమున్నా ఫ్యామిలీ కోసం సాక్రిఫైస్ చేస్తారు అమ్మాయిలని. మరి నేను కూడా అదే చెయ్యాలి. దేవుడినైతే ఒకటే కోరుకున్నా. ఆ ఛాన్స్ నాకు రాకూడదు. హ్యాపీగా ఉండాలనుకుంటున్నా. బై చాయిస్ వస్తే మరి ఇంకా మన చేతుల్లో ఏం లేదు. వి హావ్ టు డ్రాప్ అంతే. ఓకే. యాక్చువల్‌గా నీ చేత ఇంకా చాలా చాలా డాన్సులు ఇలాంటివన్నీ చేద్దాం అనుకున్నాను కానీ లైట్ డల్ అయిపోయింది. ఫుల్‌గా లైట్ యాహ్! యాహ్! ఫెయిల్యూర్ అయిపోయింది. అవును. సో, అందుకని చెప్పి ఇంకా ఇంటర్వ్యూ కంక్లూడ్ చేయాల్సొస్తుంది. సో, యాహ్! నువ్వు ఏదైతే అనుకున్నావో ఇందాక పవన్ కళ్యాణ్ గారిని కలవంగానే ఒక్కసారి హగ్ చేసుకోవాలి అని అన్నావు యాహ్! కదా! అండి. సో, త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ నిజంగా ఈ ఇంటర్వ్యూ వల్ల అది గనక నాకైతే చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతానండి నేనైతే. నా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అది. సో, చాలా ఈ ఛానల్ గుర్తుపెట్టుకుంటాను. మీ వల్ల ఇలా అయింది. నేను కలవగానే మీకే కాల్ చేస్తాను. మీ వల్ల నాకు ఇలా మీ ఇంటర్వ్యూ చూసి నాకొచ్చింది ఆ ఛాన్స్ అని డెఫినిట్‌గా గుర్తుపెట్టుకొని థ్యాంక్ యూ చెప్తాను మీకు. ఓకే. సో, లైఫ్‌లో నువ్వు అనుకున్నవన్నీ ఫుల్‌ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ కల్పన. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. మచ్ అండి. ఇది రౌడీ పిల్ల కల్పన అలియాస్ కల్పన బొమ్మాలి. సో, కల్పన బొమ్మాలి ఇంటర్వ్యూ. సో, ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ జగదీష్. బాయ్ బాయ్.